ఎగ్జిక్యూటివ్. ఈ టైంకి మీరు ఆ, దీన్ని మీరు ప్రెజెన్స్ ఎలా ఉంది, ప్రిపరేషన్ ఎలా ఉంది, ఈ టైం కల్లా మీరు ప్రిపేర్ అయి ఉన్నారా, రెడీ అయి ఉన్నారా, ఈ యొక్క దీనికి సీరియస్ గా తీసుకున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. లీడర్స్ మీట్ మిమ్మల్ని అప్డేట్ చేసేటువంటి మీట్ ఇది, మిమ్మల్ని ఇంకా షార్ప్ చేసేటువంటి మీట్. మొట్టమొదటిది, అందరూ శివనాగేశ్వరి గారు, మంజుల గారు, ఎగ్జిక్యూటివ్స్, పద్మ మేడం, పంజా సూర్య, సునీల్, ఎగ్జిక్యూటివ్స్ ముఖ్యంగా ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేసేవాళ్ళు, ప్రజెంటేషన్ చేసేవాళ్ళు, అంటే ఎవరైతే స్పీకర్స్ ఉంటారో వాళ్ళు బాగా ప్రభావితం చేస్తారు. టీంని ఫస్ట్ ప్రభావితం చేసేవాళ్ళు వాళ్ళే, ముఖ్యంగా ప్రజెంటేషన్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎవరైతే గైడెన్స్ ఇస్తుంటారో వీళ్ళు చాలా ప్రభావితం చేస్తుంటారు టీంని. వాళ్ళ యొక్క ప్రెజెన్స్, ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అది వర్క్ జరుగుతుందిలే అనేటువంటిది ఏదైనా ఒక కాన్ఫిడెన్స్ లో పడిపోయామనుకోండి, మూలం మర్చిపోతాం. నాకు కూడా వర్క్ జరుగుతుంది కావాలండి, మరి జరగట్లేదు, జరిగిపోతుంది, కానీ మూలం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ మూలాన్ని డెవలప్ చేసేటువంటి కేంద్రమే మన యొక్క మీట్, లీడర్స్ మీట్, పర్సనల్ మీట్, ఎగ్జిక్యూటివ్ మీట్. ఓకే. నేను 10 నిమిషాలు టైం ఇచ్చాను. మీరు అలారం ఏ టైంకి పెట్టుకున్నారు? మీరు ఎప్పటికల్లా దాన్ని పూర్తి చేశారు? ఇది మీ బోత్ సైడ్స్ లో ఐఏపి గురించి మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. మీ బోత్ సైడ్స్ లో ఐఏపి పోస్టర్స్ అంటే కనీసం 500 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నటువంటి వాళ్ళని తయారు చేయడం, ఈ పని మనం నేర్చుకుందాం. వసంత మేడం రాసుకోండి దాంట్లో, నేను ఐఏపి పోస్టర్స్ ను క్రియేట్ చేయాలి. నిన్న కొంతమంది లీడర్లు గట్టిగా అట్లా అనుకున్నారు కాబట్టి వెంటనే పనులకు దిగారు. ఆ గట్టిగా అనుకోవడం ముఖ్యం. ఐఏపి అంటే నాకు తెలుసా లేదా, అవుతుందో కాదో చూద్దాం, ఇట్లాంటివి కాదు, చేసి తీరాల్సిందే అనేటువంటిది. ఇంకే ఛాన్స్ ఉంది, ఇంకేం ఛాన్స్ లేదు. మీరు రాగానే మీ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఒకసారి కదలిక తీసుకురావాలి, ఎలక్ట్ చేయాలి. అలసిపోయారో మర్చిపోయారో తెలీదు. నిజం ఎవరికెరక? పెరుమాళ్ళకెరక, తెలీదు. కానీ ఈ నాలెడ్జ్ ఉంటేనే మీరు జట్టుగా సక్సెస్ అయి ముందుకెళ్తారు. ఆ బాలకుమారి మేడం ఉండాలి, సునీల్ ఉండాలి, 500 కృష్ణప్రియ గారు, వీళ్ళందరూ ఉంటేనే ఆ జట్టు వర్క్ చేస్తుంది. ఒకరు వినలేదనుకోండి, ఒకరు ముందుకు పరిగెడుతుంటారు, ఒకరు వెనక్కి పరిగెడుతుంటారు. ఈ నేమ్ లిస్ట్ వీళ్ళు ఎట్లా రాపిస్తారు, వీళ్ళు ఎట్లా రాపిస్తారు, ఆ ప్రెజెంటేషన్ వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు ఇలా,
అంతా కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. జట్టు పని అంటే జట్టు పని. అట్లయితేనే ఓ సంవత్సరంలో మిమ్మల్నందరినీ కదలిక లేని నిశ్చలంగా ఉన్నటువంటి టీమ్ బోనస్‌కి తీసుకెళ్లగలను. మెయిన్ పార్ట్నర్‌లైనటువంటి ఒక గత 3 సంవత్సరాల నుంచి ఆహ్, పూర్తిగా ఫాలో అవుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్‌ని 3 సంవత్సరాల నుంచి తీసుకోండి. వాళ్ళకి ఇన్‌కమ్ చెక్ చేయండి. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్. మీరు ఫాలో అవుతున్నటువంటి నా యొక్క ఎగ్జిక్యూటివ్స్‌కి ఇన్‌కమ్ ఎవ్రీ వీక్ ఉదయం దగ్గర నుంచి నాతో పాటు సమానంగా ఉంటున్నారుగా. భోగ సూర్యనారాయణ సార్. చెక్ చేయండి. హ్మ్. ఆ నిశ్చలంగా ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళాలి అనంటే ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ తీసుకోవడం అంటే అది ఎంత పాజిటివో ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రతి దానికి ఒక ఎస్ లత గారు, పద్మ గారు, సునీల్ గారు 10 సంవత్సరాలు లేదు. కొన్ని రోజులు ఉద్యోగం చేయండి. చేసి చూడండి. అక్కడ జీతం క్రియేట్ అవుతది. జీతం ఇచ్చేటాయన మొఖం చూడండి మీరు. వెళ్లి ఒకసారి ఆ డబ్బులకి లేకపోతే అప్పు ఇచ్చేటాయన మొఖం చూడండి. సమయానికి తిరిగి ఇవ్వకపోతే మా ఆయన మొఖం చూడండి. డబ్బనేది ఎంత సీరియస్ మ్యాటర్ అనేది, ఎంత వెయిట్ మ్యాటర్ సమాజంలో అనేది కనపడుతుంది. అసలు విషయం. అసలది సంపాదించకపోతే మనకున్న వాల్యూ చూడండి. అందరూ మాట్లాడే విధానం చూడండి మనతోటి ఎలా ఉంటుందో. మనకేదైనా అవసరమైనటువంటి వస్తువు కొనుక్కునేటప్పుడు జేబులో డబ్బులు లేకపోతే చూడండి. దాని యొక్క సంగతి ఎట్లా ఉంటుంది. అప్పుడు దాని వాల్యూ అనేది అర్థమవుతుంది. ఇదే ఉంది. లేవడం పెద్ద లెక్క కాదని అప్పుడు తెలుస్తది. రెడీ అవ్వడం లెక్క కాదని తెలిసిపోతదప్పుడు. జీవితం అంటే ఏందో అప్పుడు తెలుసు. మీరు నా దగ్గరనే డైమండ్ ప్రోగ్రామ్ అప్పుడే. ఇక్కడే ఇప్పుడే ఇది సీఓ ప్రోగ్రామ్ అనుకోండి. సీఓ సార్ వస్తున్నాడు అనుకోండి. ఎలా ఉంటారు? ఉంటారా? ఉండరా? హ్యాండ్ రైజ్ చేసి మరి రెడీ అయ్యి మరి ఆ! ఇంకా ఎఫెక్టివ్‌గా కనపడాలని ట్రై చేస్తామా లేదా? ఎందుకని? అలా ఉంటే ఏమన్నా డబ్బులొస్తాయా? దానికి దీనికి ఏంటి తేడా? డైలీ లైఫ్‌లో మనం ఎలా ఉంటున్నాము? అంటే డైలీ కేవలం అఫీషియల్స్ వచ్చినప్పుడే కాదు. రానప్పుడు గూడా ఎలా ఉంటున్నామనేది ఇంపార్టెంట్. ఈరోజు చాలా గట్టిగా మీరు నిర్ణయించుకున్నది ఏంటి అనేది అది చాలా ముఖ్యం. మీరు చాలా సీరియస్‌గా తీసుకుని సీరియస్‌గా ఉన్నారు. నేను ఇంకొంచెం పర్ఫెక్షన్ కోరుకుంటున్నాను అంతే. లేకపోతే ఇదంతా ఎట్లా జరుగుతది? ఈ ఈ టైంకి ఎలా మీరు లాగిన్ అవుతారు? మీరెలా వర్క్ చేస్తారు? అన్నీ చేస్తున్నారు. కానీ మనం కాంప్రమైజ్ కావద్దు. ఇంకా క్వాలిటీని బయటికి తీయాల్సిందే. ఇంకా ఎఫెక్టివ్ తీయాల్సిందే. ఎవరైతే నా వల్ల కావట్లేదు, ఎవరొస్తారు? ఎవరు జేస్తారు? నీరసంగా ఉన్న వాళ్ళకి ఆ నిస్తేజాన్ని వదిలించి, ఉత్తేజాన్ని కలిగించే వాళ్ళు ఒక్కలే ఒక్కరు సంకల్ప శక్తి ఉన్నవాళ్ళు. మనుషులే మనుషుల్ని మార్చాలి తప్ప మాటలు మార్చవు. మీరు
ఒకవేళ ఉన్న టీంని ఇన్స్పైర్ చేయాలి అని అంటే ఎలా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఒక్కటే మిమ్మల్ని చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఇది జరగాలంటే ఎంత కష్టపడాలో అని అనుకుంటూ ఉంటాం. ఇది జరగాలంటే ఎంత కష్టపడాలో అనుకుంటాం. నేచర్ జస్ట్ ఒక జూమ్ ని తయారు చేసింది. కష్టాన్ని 1000 రెట్లు తగ్గించిందా లేదా? ఎంతసేపు పట్టింది? ఇట్లా చిన్నది ఇట్లా ఫ్రీక్వెన్సీ ఇట్లా సెట్ చేసింది అంతే, అయిపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ మూవ్ అవ్వడానికి, న్యూట్రాసిటికల్ మూవ్ అవ్వడానికి అంతే, కొంచెం సేపే పడుతుంది, అంతసేపు పట్టదు అది. అరే ఇప్పటిదాకా ఇంకెంతసేపు పడుతుందా అని అనుకున్నాను, ఉన్నట్టుంటే ఇంత మ్యాజిక్ జరిగింది ఏందే. అట్లా అట్లా ఉంటది జీవితం ఎప్పుడైనా సరే. ఉన్నట్టుండి చూడండి, ఎవరు ఇప్పుడు రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఏళ్తున్న వాళ్ళందరి జీవితాలు అట్లనే ఉంటాయి. అవును శ్రీనివాస్ గారు, మీరు గమనించండి. ఇది ఎలాంటిదంటే, ఇది ఒక విశ్వ నియమం అన్నమాట. ఎట్లాంటిదంటే, మనం చూడండి, మజ్జిగ మనము చిలుకుతూ ఉంటాం, అవునా? అప్పటిదాకా ఏం కనపడదు, ఉన్నట్టుండి వెన్న రావడం స్టార్ట్ అయ్యింది ఒక్కసారి, ఇక వచ్చిందంటే ఆగదు, అంతేనా? అది అప్పటిదాకా ఏంది, ఇంకెంతసేపు అనిపిస్తుంది. చేసిరా పని, లేకపోతే మిక్సీ కొడుతున్నారా? కృష్ణప్రియ ఎప్పుడైనా ఇట్లా చిలికేవా? ఆ? ఆ, అది చేతులు నొప్పులు వచ్చేస్తాయి, ఇంకెంతసేపు అమ్మా అనేది. కానీ ఒక్కసారి అది స్టార్ట్ అయిందనంటే ఇంకా ఆగదు, ఇక వచ్చేస్తుంటుంది. అట్లాగే ఒక మూమెంట్ వరకు నేచర్ చూస్తూ ఉంటుంది. కన్సిస్టెన్సీ మధ్యలో ఎన్నో పరీక్షలు, నేర్చుకోవడాలు, అప్ అండ్ డౌన్స్, ఆటుపోట్లు. అక్కడ ఆ తర్వాత అప్పుడు అందుతుంది గట్టు, ఆ గట్టు. నాకు అది ఈ విశ్వ నియమం, ఈ సైన్స్ తెలుసు కాబట్టి నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాను. సగం విశ్వాసం అది కాదు, ఇంకా ఎంతకంటే ఎక్కువ ఎవరు విశ్వసించలేరన్నంత విశ్వసిస్తాను. ఆ లెవెల్లో ఉంటాను. మీరు చరిత్రల్లో స్టోరీస్ చెప్పుకున్నా, మోటివేషన్ కోసం ఎవరి ఉదాహరణలు తీసుకున్నా, అందరూ నేను చెప్పిన కోవాకి చెందుతారు, అంతేనా? నేను చెప్పినటువంటి కోవకి చెందుతూ ఉంటాను. అలాగే మన జీవితం కూడా ఏం అతీతమైనది ఏం కాదు, పక్క ప్రాక్టికల్ అలాగే ఉంటది. తట్టుకునే శక్తి, ఓర్పు అనేది. ఎన్యు ఎండ్యూరాన్స్ ఎండ్యూరాన్స్ అనే పదాన్ని అభిలాష్ గారు పరిచయం చేశారు. అంటే ఏంటది? అది తట్టుకునేటువంటి శక్తి. చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ ఒక మొదటి ప్రశ్నతోటి మనం ఇన్నర్ పవర్ నుంచి అవుటర్ పవర్ కి మనం వెళ్దాం. ఇన్నర్ పవర్ నుంచి అవుటర్ పవర్ కి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, మధ్యలో సమయానికి మనం బ్రెత్ వర్క్ చేద్దాము. హూ ఆర్ వి అంటే మనం ఏంటి? హూ ఆర్ వి, మనం ఎవరము అనేటువంటి ప్రశ్నతోటి ఒకసారి. ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది భూమి మీద, అవునా? హ్మ్? ప్రతి దానికి. మిరియంకి ప్రత్యేకత ఉందా లేదా? మిరియం, నల్ల మిరియాలు డైజెషన్ కి మంచిది, పేగులకు మంచిది. సునామీకి ఒకటి ఉంది, వేపకి ఒకటి ఉంది, తులసికి ఒకటి ఉంది, దాల్చిన చెక్కకు ఒకటి ఉంది. అన్నిటికీ ఉన్నాయి కదా భూమి మీద. నేచర్ ఇచ్చినటువంటి ప్రతి దానికి ఒకటి ఉంది. నేచర్ ఇవ్వని నూడిల్స్ కి ఏముందో తెలియదు, చాక్లెట్ కి ఏముందో తెలియదు. కానీ నేచర్ ఇచ్చిన దానికి మాత్రం ప్రతి ఒక్క దానికి ఒక లాభం ఉంది. ఓకేనా? ఉమ్. అట్లా అన్నిట్లో తెలివైనటువంటి జీవి అయిన మనిషికి ఏం లాభం ఉందో చెప్పు. వేపకుంది, పసుపుకుంది, సునామకి ఆకుకుంది, వలేరియన్కు ఉంది. ఉమ్. అట్లా మనిషికి ఉన్నటువంటిది ఏంటి? క్రియేటివిటీ. అట్లా ఒక 2-3 సార్, ఒక క్రియేటివిటీ పవర్, ఓ 3 రాయండి చాలు, ఓపిక. ఓ 3 మనిషికి ఉన్నటువంటి. చెప్తావా కోట? ట్రై చేసావా?
మీరు అనుకున్నటువంటి మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకతలు అతనికి ఏదో ఒకటి. ఇప్పుడు ఈ పసుపు వాళ్ళకి ఇచ్చేటప్పుడు దాని గొప్పతనం చెప్తాంగా, కొబ్బరి నీళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చేటప్పుడు దాని గొప్పతనం చెప్తాంగా, ఈ క్యారెట్ వాళ్ళకి ఇస్తున్నాము దాని గొప్పతనం చెప్తాం, ఈ టమాటా వాళ్ళకి ఇస్తున్నాము ఆ గొప్పతనం చెప్తాం. ఇప్పుడు మనిషి యొక్క గొప్పతనం ఏంటి? ఏది లేకుండా ఉందా? జ్ఞానం. జ్ఞానం. ఓకే, మీరు అదే రాసేసుకోండి, జ్ఞానం. జ్ఞానం ఒక 3 పాయింట్లు, 3 గొప్పతనాలు మనిషికి న్యాచురల్ గా జనరల్ గా ఉన్నటువంటి 3. మీరేమో సహాయం చేయగలిగేటువంటి సహాయం చేసే గుణము. ఇలా ఒక 3 రాసుకున్న వస్తుంది. ఆలోచించే శక్తి. ఆలోచించే శక్తి. ఇవి కొన్నిట్లో వాటిలో కూడా ఉండొచ్చు, దీంట్లో కూడా ఉంది అని చెప్తాం. ఈ మనిషికి ఉంది. స్కిల్, నైపుణ్యం, ఒక దాంట్లో నైపుణ్యం ఉంది. వేరే గూడు కట్టుకోవడంలో పిచ్చుకు కూడా స్కిల్ ఉండొచ్చు, మనం కూడా దాన్ని స్కిల్ డెవలప్ చేసుకునే ఉంది. ఇలా మనకు ఉన్నటువంటి లాభాలు యశ్లత గారు రాసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ చిన్న హోంవర్క్ కి మీరు ఎక్కడో డబ్బులు సంపాదించడానికి సంబంధం ఉంది దీనికి దానికి. ఇది లేదు అనుకొని అట్లనే ఉండకూడదు, ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. మీ ఆలోచనకు సంబంధించిన, మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు సంపాదించి పెడతాం. మీ ఆలోచన వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కటి. మీ వ్యక్తిత్వం మీ టీంని మోటివేట్ చేస్తుంది తప్పితే మీ మాటలు కానే కాదు, మీ ర్యాంక్ కానే కాదు. అస్సలకి మీ వ్యక్తిత్వమే, మీ మంచితనమే, మీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అదే మీకు సంపాదన. హరిప్రసాద్ నేను డైమండ్ అన్నంత మాత్రాన అంత సీన్ లేదు. నా ర్యాంక్ కొద్ది వరకే. అయ్యో డైమండ్ ఏదో చెప్తున్నారంటారండి అని ఒక్కసారే, 2 సార్లే. ఓకే, నా యొక్క మంచితనము, నచ్చే గుణము, వ్యక్తిత్వము, నిజాయితీ ఏవైతే ఉంటుందో అదే సంపాదిస్తుంది. దీన్ని యాటిట్యూడ్ అంటారు. సైకాలజీ లాస్ట్కి చెప్పి కొండంత రాగం తీసి ఎక్కడ ఆగుతారంటే ఇగో ఈ యాటిట్యూడ్ దగ్గర, ప్రవర్తన దగ్గర. ప్రవర్తనలోని మార్పే జ్ఞానము. మన ప్రవర్తనలోని మార్పే జ్ఞానం. రోజు రోజుకి మనం పెంచుకుంటూ ఉంటాం. దీనికి ఇప్పుడు క్వశ్చన్కి ఏదైనా సంబంధం ఉందేమో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి దానికి ఏమన్నా ఉందా? అంతే. ఎందుకంటే ఇంతమంది అన్ని చెప్తే టైం ఎక్కువ అవుతుంది. ఈ యొక్క వ్యక్తిత్వానికి, మనిషి యొక్క గొప్పతనానికి మీరు చెప్పిన ఆ 3టికి లింక్ ఉంటుంది. మనం ఏది సాధించి చూపించాలన్నా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? అందరికి అన్మ్యూట్ ఉంది కాబట్టి అన్మ్యూట్ చేసి చెప్పచ్చు. నేను సబ్జెక్ట్ ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. అదేంటి చెప్పండి నాగరాణి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ అడగండి సార్ క్వశ్చన్. ఇవన్నీ సాధించి చూపించడానికి, సంపాదించుకోవడానికో దేనికైనా సరే ఒక ఇంగ్రీడియంట్ అవసరం. నేను మొదటి ఇంగ్రీడియంట్ చెప్పాను వ్యక్తిత్వం అని. నచ్చే గుణం. వ్యక్తిత్వం అంటే అందరికి అర్థం కాదు, నచ్చే గుణం. ఎవరు వస్తారండి, ఎవరు చేస్తారండి అని అంటే ఇంకంతే. అది నచ్చే గుణం కాదు. ఇండస్ట్రీకి నచ్చే గుణమా? ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఆలోచించే గుణమా అది అసలుకి? ఇంకా అయిపోయి ఇంకేముంది ఆయన. అందుకనే యజమానులు ప్రైవేట్ దాంట్లో ఏం చేస్తారంటే నువ్వు ఎన్ని అడ్మిషన్స్ తెచ్చుకుంటే నీకు అంతే జీతం అన్నట్టు. నీకు ఎంత టార్గెట్, నువ్వు ఎంత చేస్తే అంతే నీకు అని వదిలేస్తారు. అందుకని అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి చూస్తుంటారు, అక్కడ టార్గెట్లు ఉండవని.
ఫస్ట్ అయితే ఓపిక సార్. ఫస్ట్ ఓపిక. ఒక అయితే ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ జూమ్ లోకి వచ్చి 4 మాటలు మాట్లాడాలన్నా, మీతోటి నోట్ చేయించుకోవాలన్నా, మీకు చెప్పాలన్నా, ట్రైనింగ్ ఇవ్వాలన్నా నాకు కావాల్సింది ఏంటి? ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్. నాలెడ్జ్ సార్. ఇంకా సంకల్ప శక్తి సార్. ఈ ఓర్పు, నాలెడ్జ్, క్రమశిక్షణ, జ్ఞానము, ఆసక్తి, భోగ సార్. ఎనర్జీ ఉన్నారు సార్, ఎనర్జీ లేదు. నాకు ఎనర్జీ అంతేనా? శక్తి ఉండదు ముందుగల. జానే సార్. సబ్జెక్ట్ ఆసక్తి. లక్ష్యం ఉండాలి. కోరిక అన్ని వస్తుంది సార్. శ్రద్ధ, కోరిక, తీరిక, ఓపిక. సంకల్ప శక్తి. పట్టుదల ఉండాలి సార్. పట్టుదల. ఇవన్నీ ఉన్నాయి సార్. మళ్ళా ఒక్కసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. సేమ్ మొబైల్లో నెట్ ఉండాలి సార్. అది కథ. నేను కూడా అదే చెప్పాలనుకున్నా, అందుకే రిపీట్ చేయమన్నా సార్. నెట్ ఉండాలి అసలు. ఇవన్నీ ఇది లేకుండా నేను ఎట్లాంటి ఎన్ని పవర్ఫుల్స్ అన్ని కలిగి ఉండి కూర్చున్నా నాకు వల్ల కాదు. నెట్ బ్యాలెన్స్ ఉండాలి. ఇది పక్కా ప్రాక్టికల్. జూమ్ కి కావాల్సింది నెట్ బ్యాలెన్స్ ఉండాలి. లైవ్ లో అయితే సార్ డబ్బులు ఉండాలి కదా దానికైనా. అక్కడ కూడా సిస్టమ్ ఉండాలి, ప్రొజెక్టర్ ఉండాలి. అక్కడికి వచ్చిన ప్రొజెక్టర్ ఉండాలి, మీరు రావడానికి ఆటో ఛార్జీలు ఉండాలి. మనకి శ్రద్ధ ఉంటే ఏం లాభము? ముందు డబ్బులు ఉండాలి. అర్థమైందా? ఇది మెయిన్ పక్కా ప్రాక్టికల్. ఇదిగా మనం ఇంకా చెప్పడానికి లేదు అది. అవునా? అది ఉన్నా కావాల్సింది ఏంది? సెకండ్ ఇంగ్రీడియంట్ అనేది తర్వాత. సార్ మీ దగ్గర టమాటాలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆయన ముందు మంట లేదు, అక్కడ గ్యాస్ లేదు. ఏంటంటే నేనేం చేసుకోను? గ్యాస్ మంట ఉంటే ఏదో ఒకటైతే వేయించుకొని తినొచ్చు. అవునా? కడుపు నింపుకోవచ్చు. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటంటే ఈ యొక్క నెట్. దీనికి ఎట్లయితే అవసరమో ఇది తింటా ఉంటుంది. ఇప్పుడు దాకా ఇందా నుంచి తింటా ఉంది. ఏం తింటుంది? నెట్ తింటుంది. దీపం వెలిగించారు, ఏం తింటూ ఉంటది? ఇంధనం ఏదో ఒకటి తింటూ ఉంటది కదా. ఇంధనం నూనె సార్. నూనె ఇంధనం తింటూ ఉంటది. అప్పుడే మనకు వెలుగు. అట్లాగే మనం ఏదైనా సాధించాలి అంటే సమయమే ఇంధనము. సమయం ఎంత కేటాయిస్తున్నాం అనేది అసలైనటువంటిది, అసలు కథ. అది ఫెయిల్ అయినా, పాస్ అయినా, ఏం చేసినా అది ఖర్చుతో కూడుకుందా? కొంతమందికి ఖర్చు లేకుండా తొందరగా అయిపోతుంది పని. నేను నా యొక్క 6-7 ఇయర్స్ నేను గమనిస్తున్నాను. వేరే వాళ్ళు ఇంత చేస్తే ఇంత రిజల్ట్ వస్తే, నేను ఇంత చేస్తే ఇంత రిజల్ట్ వస్తుంది. నేను అందుకని ఎప్పుడు నేచర్కి థ్యాంక్స్ చెప్తా. ఇద్దరికి రిజల్ట్ లో ఉంటాం, ఇద్దరం సక్సెస్ లో ఉంటాం. కానీ వేరే వాళ్ళు ఇంత చేస్తారు, ఎన్నిసార్లు తిరుగుతారు అక్కడికి. నేను ఇంతే ఒక విజయనగరాన్ని డెవలప్ చేయాలి విశాఖపట్నాన్ని అంటే నేను జస్ట్ ఒక 2-3 సార్లు లేదా 5 సార్లు వెళ్తాను అంతే. 5 సంవత్సరాలు నడుస్తుంది, ఇంకా ఆగదు. 5 సంవత్సరాలు ఆగదు. భువనగిరి కూడా 4-5 సార్లు, ఏలూరు 4-5 సార్లు, రాజమండ్రి కలర్ ల్యాబ్ లో కూర్చొని స్కూటర్ బైక్ మీద వెనక కూర్చొని మరి ఇంటింటికి వెళ్ళి, ఆశ్రమంకి వెళ్ళి ప్రజెంటేషన్ చేసి అక్కడ కొత్తగా స్థాపించడానికి అట్లా వెళ్ళాను. కానీ నేచర్ నన్ను ఎక్కువగా ఎక్కువ కష్టపెట్టలేదు, మోర్ రిజల్ట్ ఇచ్చేసింది. కారణం ఏంటి అని అంటే నాలో ఉన్నటువంటి ఆ పాజిటివ్నెస్. మన చిరంజీవి చెప్పినట్టు నాకు ఇంక నెగిటివ్ ఏది వినపడదు, అంతే. ఒకటే కనబడుతుంది, వెళ్ళాలి ఇంకంతే. ఎన్ని వరదలు ట్రాఫిక్ జామ్ వచ్చినా దాటుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఈత కొట్టైనా సరే, ఏ బండి పట్టుకొనైనా సరే ఇంటికి అయితే చేరుకోవాలి.
మనీ సంపాదించడం అనేటువంటి వివాలో ఏదైతే టాప్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి వెళ్ళిపోవాలి. నాకు కూర్చొని తీరికగా ఉపన్యాసాలు, అభిప్రాయాలు, దృక్పథాలు నెమరేసుకోవడం, విశ్లేషించుకోవడం నాకు అసలు అది లేనే లేదు కదా. నా పని ఏంది నేను చేసుకుంటూ వెళ్తాను. పక్క వ్యక్తి ఖర్చు పెట్టాడా లేదా నాకు అనవసరం, పక్క వ్యక్తి పెట్టుకుంటున్నాడా లేదా అనవసరం. నా పని ఏందో నేను. ఇది థర్డ్ ఇంగ్రీడియంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సమయాన్ని మనం ఎంత ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఆ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. తీక్షణత ఉన్నప్పుడే మీరు నేర్చుకుంటూ ఉంటారు. గుర్తు తీక్షణత, ఆ తీక్షణత కోసమే నేచర్ కొన్ని అరేంజ్ చేస్తుంది మీకు. అలాంటి లక్ష్యం పెట్టుకోవాలి. తీక్షణత. కరెక్ట్ గా నన్నే చూడండి, చూస్తూ నేర్చుకోండి, వినండి. ఇప్పుడు నాకు ఎంత జ్ఞానం తెలిసినా, ఇప్పుడు నా దగ్గర ఎంత టీం ఉన్నా, మళ్ళీ తెల్లారి లీడర్స్ మీట్ లో వాళ్ళకి కావాల్సిన కర్తవ్యం ఏంటి, ఏ ఉపదేశం రైట్, ఎగ్జాక్ట్ గా వాళ్ళకి మళ్ళీ పక్షికన్నే కనపడాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు. గంట టైం ఇస్తే గంట టైం, 10 గంటలు ఇస్తే 10 గంటలు అనే సంకల్పం ద్వారా ఏమవుతుంది, నాలో తీక్షణత పెరుగుతుంది, ఇంటెన్సిటీ, తీవ్రత పెరుగుతుంది. ఇట్లాంటి సంకల్పాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇట్లాంటి సంకల్పం నిన్నటి నుంచి, నిన్న సాయంత్రం నేను ఎగ్జిక్యూటివ్స్ తో మాట్లాడడం ముందు నుంచి ఇక అక్కడి నుంచి టైం కేటాయించాను లీడర్స్ మీట్ కోసం. మరి మీరు ఎంత లీడర్స్ మీట్ కోసం కేటాయించారో నాకు తెలియదు. దీని గురించి ఎదురు చూస్తున్నారో లేదో తెలియదు. బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలియదు. నిన్నటి నుంచి అప్పుడు ఏం పెరిగింది నాలో, తీక్షణత పెరిగింది. జ్ఞానేంద్రియాలన్నీ ఏకీకృతం అవుతాయి. భూతద్దంలా మారిపోద్ది. అప్పటిదాకా మామూలు అద్దంలా ఉన్నది కాస్త మన ఫోకస్ భూతద్దం అయిపోతుంది, ఒక్క దాని మీదకి వచ్చేస్తుంది. ఇగో ఈ రోజు ఇక్కడ ఈ ఫిజికల్ ప్రోగ్రామ్ ఉంది, నేను నలుగురిని ప్రమోట్ చేయాలి, నలుగురిని తీసుకెళ్ళాలి, పలానా మంగళవారం ప్రోగ్రామ్ ఉంది అని ఇట్లా అనుకోగానే ఏమవుతుంది, ఇట్లా ఉన్నటువంటిది ఇట్లా వచ్చేస్తుంది, ఒక దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇక తీక్షణత వచ్చేస్తుంది. నేను పలానా 10వ తారీఖు వరకు ఈ డబ్బులు కట్టాలి అనగానే ఏమవుతుంది, అప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు ఇట్లా వచ్చేస్తుంది, ఏమంటే భూతద్దం అయిపోతుంది. అలా భూతద్దం అనేటువంటిది, తీక్షణత అనేది ఏ పాయింట్స్ దగ్గర ఉంటుంది మీకు అనేది, ఏ పాయింట్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ లిస్ట్ రాపిస్తున్నారు, ఏ పాయింట్ దగ్గర తీక్షణత ఉంది, ఏది వెతుకుతుంది. ప్రస్తుతం 6 ఎవరు వస్తారు, ఎవరికి ప్రెజెంటేషన్ చేయాలన్నా, లేకపోతే దాంట్లోంచి మీరు అతని యొక్క 500ని ఏమి ఆలోచిస్తున్నారు, అక్కడ సంకల్పం ఏంటి. సంకల్పాలు చేసుకోకుండా ఎవరు ఉండరు. ఏ లెవెల్లో చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మూలమైన దాని మీద చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. లీడర్స్ మీట్ పెట్టొచ్చు, కానీ ఇంకా మూలం ఏంటి, ఆ మూలం దగ్గర ఉండాలి. ఆ మూలానికి ఆలోచింపజేయాలి, ఆ మూలం దగ్గరికి పని పోవాలి, సమయం పోవాలి, ఇచ్చిన సమయం ఎంతైనా సరే. తీక్షణ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక పని పెట్టుకున్నామంటే వెంటనే దాంట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఒక థ్యాంక్ యూ మీట్ చేస్తున్నాము. సంకల్పం ఏంటి అసలు థ్యాంక్ యూ మీట్ లో? థ్యాంక్ యూ మీట్ ఏంటి అసలుకి? వాళ్ళు ఆర్డర్ పెట్టడమా, లేకపోతే లీడ్స్ ఇవ్వడమా, ఏంటి చెప్పండి. అక్కడ పర్పస్ అంటాం, దాన్నే పర్మనెంట్ పర్పస్ అంటాం. పర్పస్ ఏంటి అక్కడ? చెప్పాలా సార్? వీడియోల ద్వారా వివరంగా వివరించడం. ఎలా చేయాలి అనేది అది Wellness. మన తీక్షణత దేని మీద, కరెక్ట్ పాయింట్ కి అవేర్నెస్ దేని పట్ల, వెల్నెస్ ప్లాన్. వెల్నెస్. వాళ్ళకి వెల్నెస్ క్లారిటీ ఇవ్వడం. మీరు ఏంటిది అంటే, ఇప్పుడు నేనున్నాను, మొన్న ఒకరికి చెప్పాను నేను, ఏమన్నానంటే
మీరు ఫస్ట్ వాళ్ళకి ప్రొడక్ట్ రీచ్ అయింది అనగానే ఏదో ఒకసారి వాళ్ళకి కనుక్కుందాం, కలపండి అని చెప్పాలి. రాజేశ్వరి గారి డౌన్ లైన్ లో ఎక్కడనో ఒక వ్యక్తికి వచ్చారు, కస్టమర్ కి వచ్చారు, ఇది బాటిల్స్ వచ్చినాయి వాళ్ళ ఇంటికి. వెంటనే ఆ ప్రెజెంటేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, థ్యాంక్ యూ మీట్ చేయబోయేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో, సుజాత మేడం అనుకున్నాం. వెంటనే వసుంధర గారి కానీ రాజేశ్వరి గారి కానీ, ఇంకా రాజేశ్వరి గారి గురించి వసుంధర గారు ఇక తీసుకెళ్లి పిల్లవాడిని టీచర్ చేతిలో పెట్టినట్టు సుజాత గారి చేతిలో పెట్టాలి. మేడం మీరు పడేసుకుంటారా, ఏం నేర్పుకుంటారు, ఇంకా మొత్తం మీ ఇష్టం, నా స్టార్ మీరు 500 చేయండి అని అప్పచెప్పాలి. ప్రెజెంటేషన్ చేసి థ్యాంక్ యూ మీట్లు చేసే వాళ్ళు వాళ్ళని తయారు చేసుకుంటారు. దోస్ ఆర్ టీచర్స్. ఇక మీరు మీ పర్సనల్ ప్రెజెంటేషన్స్ చేసి హ్యాపీ కస్టమర్స్ ని మీ యొక్క ఎగ్జిక్యూటివ్ చేతిలో పెట్టాలి. విఆర్ ఆర్ హ్యాపీ కస్టమర్స్. నా 1000 వరకు ఇదే పని అని నాగేశ్వరరావు గారు మీరు అనుకోవాలి. మళ్ళీ మీరు వాళ్ళని ఫాలో అప్ చేసి, ఇప్పుడు నా ఫ్రెండ్ రవి అనే వ్యక్తిని నేను విఆర్ చేశాను లేదా కస్టమర్ చేశాను, ఈజ్ హ్యాపీ కస్టమర్. వెంటనే నాకు ఎవరు ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ మీట్ చేస్తున్నారో వాళ్ళ చేతిలో అప్పచెప్పాలి. పిల్లవాడిని స్కూల్ టీచర్ చేతిలో అప్పచెప్పినట్టు మీరే ఇంకా ఇతన్ని డెవలప్ చేయాలి. చలో నేను ఇంకా కస్టమర్స్ క్రియేషన్ లో ఉండాలి. అంటిల్ దెన్ రీచ్ స్టార్ 1000. స్టార్ 1000 ని రీచ్ అయ్యేంత వరకు, ఇప్పుడు స్టార్ 1000 ఇంకా రూబిన్ టచ్ చేసినట్టే. వాళ్ళకి ఇంకా ఏ కొదవ లేకుండా చేసేసారు, ఇంకా పెరలైపోతారు వాళ్ళు, ఇంకా పట్టాలు ఎక్కినట్టే, ఇంకా వెళ్ళిపోతున్నట్టే. ఇప్పుడు స్టార్ 1000 25లో స్టార్ 1000 అయ్యే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రయాణం సాఫీగా సరిగిపోతుంటారు. వాళ్ళకి వర్క్ వచ్చేస్తుంది, అంతా చాలా. ఇది ఇప్పటి పిల్లలు, చిన్న పిల్లలే అప్పట్లో 10th క్లాస్ మ్యాథ్స్ ని ఇప్పుడు చేసినట్టు. అప్పుడెప్పుడో డిగ్రీలో మాట్లాడే ఇంగ్లీష్ ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ లోనే కంప్లీట్ చేస్తున్నారు. డిగ్రీలోనే బిఏటి బ్యాట్ అని నేర్చుకునేటువంటి ఇది కిందనే అయిపోతుంది, కానీ ప్రైమరీలోనే అయిపోతుంది. ఆ టైప్ లో ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత ఎప్పుడో రావాల్సినటువంటి మెయింటెనెన్స్ బోనస్లన్నీ కూడా 1000లోనే వచ్చేటట్టుగా ప్లానింగ్ అయిపోయింది. ఇంకా రాను మీకు చెప్తున్నాను, నేను నా యొక్క అంచనా ప్రకారం అయితే ఇక స్టార్ దగ్గర నుంచే ఉంటది అసలైన పాఠాలు. స్టార్ 1000s అవుతున్న వాళ్ళు 2025లో మస్తు స్కిల్ఫుల్ గా తయారైపోతారు. మన దగ్గర అయితే ఇంకెక్కువ. వాళ్ళు అనుకున్నటువంటి ఆ టీమ్ బోనస్ కి వాళ్ళు వెళ్తారు, ఆ లీడర్షిప్ లోకి వెళ్తారు వాళ్ళు. సరేనా? ఈ తీక్షణత అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను ఏ పాయింట్, అందరి శక్తి మేరకి వాళ్ళ యొక్క భూతద్దం రెడీ అయిపోతుంది. ఒక విషయం అనగానే, ఈ రోజు పండగ, ఇంట్లో పని ఉందంటే మొత్తం ఫోకస్ అంతా దాని మీదకి వెళ్తుంది టోటల్ గా. మొత్తం తీక్షణత అంటాం దాన్ని. ఒక దాని మీదనే భూతద్దం. ఇప్పుడు నేను కాగితం మీద అగ్గిపుల్ల పెట్టాను, ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఆ కెమికల్ దాని మీదనే పడాలి, అంతే. కరెక్ట్ గా దాని మీదనే పెడతాం. అట్లా మీరు పెట్టుకుంటున్నటువంటి పాయింట్స్ ఏంటి? సుజాత గారు అప్పుడు రాజేశ్వరి గారి స్టార్ దగ్గర ఒక కస్టమర్ కి కాల్ చేశారు. మేడం మీ దగ్గరికి ప్రొడక్ట్లు వచ్చాయంటే వచ్చినాయండి అంటే, థ్యాంక్ యూ మేడం, మనకి ఇట్లా 4 PM కి జరుగుతుంది కదా, వచ్చారంటే నేను వచ్చాను విన్నాను అంటే, ఓకే మేడం, మీరు ఒక సమయంలో మీకు దీన్ని ఇంకా ఎలా వాడుకోవాలి, డైట్ ప్లాన్ నేను మీకు చెప్తాను, మీకు రీచ్ అయిందా లేదా అనేది కనుక్కుందాను, మిమ్మల్ని ఒకసారి పలకరిద్దామని ఫోన్లో మాట్లాడుతున్నానని. థ్యాంక్ యూ మీట్ కంటే ఒకసారి మీరు రీచ్ అయిపోవాలి మళ్ళీ ఆ కస్టమర్. ఆ తర్వాత వాళ్ళు వాడిన వారంకో ఎప్పటికో ఒకసారి రాజేశ్వరి గారు మళ్ళీ ఒకసారి టైం తీసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఎందుకు అన్నదానికి ఒకటి ఎలా వాడాలి అనేది చెప్తారు, డైట్ ప్లాన్ కూడా చెప్తారు. ఈ 2 డైట్ ప్లాన్, వాళ్ళు దేనికోసం వాడినా కానీ డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి?
ఇప్పుడు మీ యొక్క ఫోకస్ అంతా నేను ఎటు తీసుకెళ్ళాను? డైట్ ప్లాన్ గురించి తెలుసుకోవడము. అప్పుడు నేను ఎప్పుడైనా వెల్నెస్ దగ్గర మీకు చెప్తూ ఉంటే, ఇప్పుడు చూడండి మన వాళ్ళు కొంతమంది ఎంత చక్కటి డైట్ ప్లాన్, ఆహారంలో శ్రద్ధ పెరిగింది, తీసుకోవడంలో అవేర్నెస్ పెరిగింది కదా. లేట్ నైట్ తీసుకోకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు పెరిగినాయి. చిన్న దగ్గు వచ్చిన వెంటనే లోపల వేడి చేసిన వెంటనే ఏ ఆహారం మార్చాలి అనేది ఐడియా పెరుగుతుంది వాళ్ళ కాన్షియస్. ఇదే కాన్షియస్నెస్ వాళ్ళలో పెంచడం అంతే. మేడం ఇది చలికాలం కాబట్టి కఫస్థాయి పెరిగేటువంటిది. సార్ మీరు కొంచెం కఫస్థాయిని పెంచేటువంటి పెరుగులు, వైట్ రైస్ వేసుడుగా ఉన్నటువంటివి తీసుకోకూడదు, కఫస్థాయి పెరుగుతూ ఉంటుంది. అవును సార్ నాకు కొంచెం ఆస్తమా ఉంది, అట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పీచు పదార్థం ఉండే క్యారెట్ తీసుకుంటూ ఉండాలి. మిల్లెట్స్ ని ఒక పూట తీసుకోండి. ఓకే, ఈ యొక్క ఉప్మా రవ్వ కాకుండా గోధుమ రవ్వ బెటర్, దానికంటే కొంచెం బెటరు. పిండి పదార్థాలను తగ్గించండి, ముఖ్యంగా నైట్. పగటిపూట తిని పడుకోవద్దు, కఫస్థాయి పెరుగుతుంది, గాలాడదు. ఇలాంటివన్నీ వాళ్ళకి జాగ్రత్తలు. దీన్ని డైట్ ప్లాన్, ఆరోగ్య జాగ్రత్తలు. ఇవన్నీ పాటించకుండా కుండకి చిల్లులు పెట్టి ట్యాప్ ఎంత తిప్పినా కూడా లాభం లేదు. పల్స్ హెల్ప్ చేయలేదు, కాఫీ హెల్ప్ చేయలేదు. రిజల్ట్ చాలా బాగా రావాలంటే, ఎవరైనా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ రిజల్ట్ కోసం తీసుకున్నానంటే, రిపోర్ట్ టు రిపోర్ట్ మీరు చెక్ చేసుకోండి, ఒక 3 months ఆగి అని చెప్పాలి. ఓకే, ఇది తీక్షణత పాయింట్ వెల్నెస్ గురించి చెప్పడం. అప్పుడు మీ థ్యాంక్ యూ మీట్లు అన్ని సక్సెస్ అయిపోతాయి మేడం. డైట్ ప్లాన్ ఇది మనం తెలుసుకోవాలి. ఇది నాకు తెలిస్తే నేనేమని చేయను. అందుకని మనం ఎక్కువగా సమయము దేని కేటాయించాలి? కొంత ఈ వెల్నెస్ అవేర్నెస్ చెప్పేటువంటి ఉంటాయి కదా వీడియోస్ మంజుల గారు, వాటిని మీద కేటాయించాలి. వంట వండుతున్నా, ఏదన్నా వర్క్ చేసుకుంటున్నా అవి వింటూ ఉండాలి. ఆ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఎప్పుడు ఏదని మంచి, ముఖ్యంగా మంతెన గారిది, ఆదర్వలి గారిది అండ్ రామచంద్ర గారు, ఈ ముగ్గురు మహాపురుషులు సరిపోతారు. స్వార్థమైనటువంటి సేవ. వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నమాట, హెల్త్ ఫ్రీడమ్ ఫైటర్స్. అది ప్రాతకాల స్మరణీయులు వాళ్ళు, రైట్? సో అది వాళ్ళని వింటూ ఉంటే పదే పదే మనకి అచ్చా ఈ టైంకి ఇది తినాలి, ఇది చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది. అది చాలా అవసరం. మ్యాక్సిమం అలోపతి గడప తొక్కకుండా తయారవ్వచ్చు. ఓకే, తర్వాత ఈ తీక్ష్ణత అనే పాయింట్ ఇంపార్టెంట్. మీరు దేని మీద ఉన్నారు? సో ఇప్పుడు అర్జెంట్ పనులేంటి? ఐఏపీ పోస్టర్స్. మన ఇన్కమ్ పోస్టర్ వచ్చిందా? మనకి ఈ వీక్ ఇన్కమ్ వచ్చిందా? నా ఇన్కమ్ సైడ్ వాళ్ళకి ఎంతమందికి ఇన్కమ్ వచ్చింది? నా ఇన్కమ్ వాళ్ళకి ఎంతమందికి? ఇదే మనల్ని, ఈ వర్క్ నేర్చుకుంటే చాలు. ఏది? ఈ అబ్జర్వేషన్ చేసే వర్క్. కృష్ణప్రియ, ఈ వర్క్ నేర్చుకోవాలి. వసుంధర గారు ఏమి చూడాలి? అనిత గారు ఏం చూడాలి? అనిత గారు మీరు ఈ వీక్ ఇన్కమ్ తీసుకున్నారా? అనిత తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ఎంత తీసుకున్నారు? 500, 1000 రూపాయల, 2000? అంటే ఈ వీక్, లాస్ట్ వీక్ 1500 తీసుకున్నాను సార్. 1500 తీసుకున్నారు, రైట్. ఇప్పుడు మీ దాంట్లో మీ బోసెట్స్ అనుకోండి, ఎంతమంది అట్లా ఇన్కమ్ తీసుకున్నారు? 500 నుంచి 1000, 1500, 2000? ముగ్గురు తీసుకున్నారు సార్. పేర్లు? గోకరి సారు, రవి సారు, లక్ష్మి మేడం. వీళ్ళు బోత్ సైడా, వన్ సైడా? రవి వన్ సైడే సార్. ముగ్గురు వన్ సైడే. ఎస్ సార్. ఇప్పుడు నేను మీ ఫోకస్ ఎటు తీసుకెళ్ళాను? ఫస్ట్ మీ ఇన్కమ్,
తర్వాత టీమ్ ఇన్కమ్, తర్వాత బోత్ సైడ్స్ ఇన్కమ్. ఎస్ సార్. సో ఇప్పటి నుంచి మీ భూతద్దం, మీ ఫోకస్ అంతా కూడా ఈ 3 విషయాల మీద పెట్టాలి. ఇక అంతే, ఇక మీరు 1000కి వెళ్ళిపోతారు ప్రతి వారం. ఓకే. మిగతా ఏ సంకల్ప శక్తి, శ్రద్ధ, ఇంకా పట్టుదల, ఇవన్నీ కూడా ఇక దానికి సపోర్టింగ్ అన్నమాట. సపోర్టింగ్. ఈ 3 ఇంపార్టెంట్. దీని గురించి మీరు ఎంత చర్చించిస్తున్నారు. మనం ట్రైనింగ్కి వచ్చినా, మీ టీం అందరు కలిసి రూట్ క్యాంప్కి వచ్చినా, జూమ్కి వచ్చినా, ఏంటి లక్ష్యం అంటే ఇగో ఇదే లక్ష్యం. మనం మనీ తీసుకుంటున్నామంటే ఎవరో ఫ్యామిలీస్ ని రీచ్ అవుతున్నట్టు. అందుకనే అభిలాష్ సరే, మీరు సీలింగ్ కొట్టండి. మీరు ఎవ్రీ వీక్ సీలింగ్ కొట్టండి. మీరు ఎంతో మందికి సేవ చేస్తున్నట్టే. ఎంతో మందికి ఈ యొక్క వారానికి మీరు 2.5 లక్షలు తీసుకుంటున్నారంటే ఎంతో మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నట్టు, ఎంతో మందికి కాఫీని పల్స్ని చేరుస్తున్నట్టు. ఇందులో ఎంత ఇన్కమ్ తీసుకుంటే అంత. ఇప్పుడు మేడం గారు 1500 తీసుకున్నారు. 3 కస్టమర్లు వచ్చారంటే 3 ఫ్యామిలీస్ని టచ్ చేసింది. ఏమో వాళ్ళకి ఇంకే పాయింట్ నచ్చుతుందో ఇక అక్కడి నుంచి వాళ్ళ చర్చను బట్టి ఉంటుంది, వాళ్ళ లీడరు వాళ్ళ చర్చ. మేడం మీకు సంబంధించి ఎవరైతే గోకరి గారు స్టార్ అవుతున్నారు, 250 కోసం ట్రై చేస్తున్నారో, ఆ యొక్క విఆర్ కానీ స్టార్ కానీ వాళ్ళని 500 చేసే బాధ్యత కమాలి గారిది, పైన ఉన్నటువంటి షరీఫ్ గారు, ఆ తర్వాత లావణ్య మేడం, వీళ్ళందరూ కలిసి చేస్తారు. మీరు మాత్రం మీ యొక్క కస్టమర్ క్రియేషన్కి ఇట్లా రీచ్ అవ్వడానికి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే లివర్ 1000 స్టార్ 1000, వాళ్ళు 500 అయిన తర్వాత సేమ్ వాళ్ళ క్రియేషన్ గురించి ఆలోచిస్తారు. ఇక మీరు ప్రెజెంటేషన్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఇక తర్వాత ఒక్క మాట చెప్పి నేను మనిషి ఏంటి అని అంటే, మనిషి అంటే అర్థము, మల్లాది కృష్ణమూర్తి గారు ఒక బుక్ రాశారు, మనిషి అంటే ఎవరో కాదు ఆలోచనలే అని. మనిషి అంటే ఎవరో కాదు ఆలోచనలే. ఆలోచనల్ని క్రియేట్ చేస్తుంది. విత్తనమే విత్తనాలని క్రియేట్ చేస్తుంది. ఈ మధ్యలో కొమ్మ, బెరడు, కాండము, ఆకులు, ఇవన్నీ ఈ శరీరం అన్నమాట. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. సో ఆలోచనలు డెవలప్ అవుతుంటే ఈ శరీరం డెవలప్ అవుతున్నట్టే, వ్యక్తిత్వం డెవలప్ అవుతున్నట్టే. ఆలోచనలు మారుతున్నాయంటే ఇదంతా మారుతున్నట్టే. దేశీ విత్తనానికి దేశీ విత్తనమే. క్వాలిటీ ఆలోచనలకి క్వాలిటీ. మరి ఈ ఆలోచన ఏం చేస్తుంటుంది? ఈ ఆలోచన ఏం చేస్తుంటుందంటే ఆకర్షిస్తుంటుంది, వికర్షిస్తుంటుంది. దీని పని అది. అయస్కాంతం టైప్ ఆలోచన అంటే అయస్కాంతం. ఆకర్షిస్తుంటుంది, వికర్షిస్తూ ఉంటుంది. అంటే అన్నిటినీ తీసుకొచ్చుకుంటుంది జీవితంలోకి, వికర్షిస్తూ ఉంటుంది. పివిని ఆకర్షిస్తుంది, వికర్షిస్తుంది. ఇది ఇంకోటి రేపు వచ్చే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో దీని గురించి ఈ ఆకర్షణ వికర్షణ సిద్ధాంతం ఏంటి అనేది మనం అది తెలుసుకుందాం. సంకల్పాలు వికల్పాలు అనేది ఆ కోణంలో మనం సబ్జెక్ట్ తెలుసుకుందాం. ఇక ఇదైతే జస్ట్ మీరు అట్లా మైండ్లో పెట్టుకోండి. ఆకర్షిస్తూ ఉంటాం, వికర్షిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఈ యొక్క పీవీని, టీమ్ బోనస్ని ఆకర్షిస్తున్నారా లేదా అనేది ఇంకా మీరు ఆలోచనలో మీరు ఆలోచించుకోండి ఎలా ఉంది అని. ఓకే, మీ యొక్క సబ్జెక్ట్. అప్పుడు దీంట్లో ఫస్ట్ది ఇంకొకటి నెక్స్ట్ పాయింట్, గ్రాటిట్యూడ్. ఆకర్షించే ఆరా పవర్ పెరగాలి అంటే ఉండాల్సినటువంటి ఒక ఆలోచన, ది బెస్ట్ ఆలోచన గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. దీనికి ఎంత హై పవర్స్ ఉంటాయంటే ఈ ఆలోచనకి హై పవర్స్ ఉంటాయి. అసలు నేచర్, దైవం మెచ్చుకునేదే ఈ యొక్క కృతజ్ఞత అనే దానికి.
అసలు మినిమం ఈ గ్రాటిట్యూడ్ ఉందా లేదా అనేది చూసి. మనం ఎవరికైనా సేవ చేస్తాము అంటే ఒకటి హెల్ప్ చేస్తాము, ఆ ఫేస్ లో గ్రాటిట్యూడ్ కనబడితే ఇంకోటి చేయబుద్ధి అవుతుంది, అంతేనా? ఇంకోటి చేయబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ సార్ హెల్ప్ చేశారు అని అని అంటే వెంటనే ఇంకోటి చేయబుద్ధి అవుతుంది. ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటిది. సో ఇక్కడ గ్రాటిట్యూడ్ అనేది ఇంకా మనం ఫోకస్ చేయాల్సినటువంటిది. అంటే గ్రాటిట్యూడ్ అనే విషయంలో ఇండస్ వివా ద్వారా మనం పొందినటువంటి గ్రాటిట్యూడ్ అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి, దీన్ని గుర్తించాలి. అందరూ ఈ వారం పీవీ గ్రాటిట్యూడ్ కాదు, గ్రాటిట్యూడ్ చెప్పాల్సినది ఇంకా అసలు వివా ద్వారా ఎంతో ఉంది. పలానా ఒక మేడం గారు ఏమన్నారు, ఈ వివాలో వచ్చినందుకు ఇక్కడ నాకు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే అది నాకు చాలా ఆనందాన్ని ప్రశాంతంగా ఉంటుంది, నేను నా యొక్క డే లైఫ్ ని చాలా క్వాలిటీగా గడపగలుగుతున్నాను అన్న. అప్పుడు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? ఈ అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? వివా ద్వారా వచ్చింది. అందుకే థ్యాంక్స్ టు వివా. వివా లేకపోతే ఒకవేళ నేను గొప్ప చెప్పే వ్యక్తి ఎక్కడో ఉంటాడు, ఈ ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు వచ్చి చెప్తాడు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్. కాబట్టి పీవీ వస్తేనే వివాకి గ్రాటిట్యూడ్ కాదు, పీవీ ఇంకా ఎన్నో ఇస్తుంది. పీవీ సారీ వివా ఓ గౌరవాన్ని ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నాలెడ్జ్, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తుంది. అడుగడుగున గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటారు. బిహేవియర్, నడవడిక ఇవన్నీ కూడా ఇస్తుంది. అసలు ఈ ఫ్యామిలీని మన గురించి పట్టించుకునేటువంటి ఒక ఫ్యామిలీని, ఒక సీనియర్ని, మనల్ని మనం నిరూపించుకునే ఒక ప్లాట్ఫామ్ ని, ఇది బోలెడన్ని ఉన్నాయి. ఇవన్నీ గ్రాటిట్యూడ్ చెప్పాల్సినటువంటి అంశాలు. ఇది తెలియకుండా ఓన్లీ మన ఫోకస్ ఈ వారం పీవీ వచ్చిందా, నాతో పాటు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారా, ఆర్డర్లు పెడుతున్నారా, పీవీ వస్తుందా, ఇది ఉంటే అది కరెక్ట్ కాదు. ఓకే, అప్పటిదాకా ఉపయోగపడ్డ జీవిని మనం ఇచ్చేయడం లాంటి. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. గ్రాటిట్యూడ్, మెయిన్ గ్రాటిట్యూడ్. ఇంకొకటి చాలా ముఖ్యమైన అంశము, మనం కొన్ని అలవాట్లని మనం పాటించడం వల్ల కొంత పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. నేచర్ ఎమ్మటే పాజిటివ్ ఇస్తుంటుంది. ఈరోజు ఉదయం లేచారు, నిన్న వెళ్ళి కష్టపడ్డారు, కొంచెం కష్టపడ్డారు కదా కృష్ణప్రియ, ప్రజెంటేషన్ చేశారా మీరా? ప్రజెంటేషన్ చేసింది ఎవరు? బాలకుమారి గారా? ఎవరు చేసింది? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? కోటమా మీరు చెప్తారా? బాలకుమారి మేడం దగ్గరే జరిగింది సార్. ప్రెజెంటేషన్స్ తను చేసింది. ఓకే, ఇప్పుడు ఒక పని చేసినందుకు సునీల్ నీకు తెలుసా అసలు ప్రెజెంటేషన్ జరిగాయని తెలుసా? ఓకే, దాని మీద ఫోకస్ చేసావా? ఈ పని చేసినందుకు ఎంతో కొంత ఒక పాజిటివ్ జరిగి ఉంటుంది, అవునా? ప్రొడక్ట్ లో ఆర్డర్ వచ్చాయేమన్నా? ఆర్డర్స్ వచ్చేసాయి, వెంటనే థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు పడుకునేటప్పుడు ఇట్లా దండం పెట్టి పడుకోవాలి. ఇంకొకరి దగ్గర చేయి చాచకుండా చాలా ఇంత ఈజీగా నా పని వర్క్ చేస్తున్నందుకు వెంటనే మనం థ్యాంక్స్ టు వివా, థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు దైవం, ఇది చెప్పాలా వెంటనే. నాతో పాటు కదిలి వస్తా అంటున్నటువంటి 4-5 ఫ్యామిలీలు నాకు తోడు దొరికారు, వర్క్ చేస్తాను జట్టు చెప్పాలి. ఈ గ్రాటిట్యూడ్ లేకుండా మీరు ఇంకొక కొన్ని పాజిటివ్లను క్రియేట్ చేసుకోలేరు, అట్రాక్ట్ చేయలేరు. ఇంకో వాటిని అట్రాక్ట్ చేయలేరు. ఉన్న పాజిటివ్లను గుర్తిస్తే అట్రాక్ట్ చేయగలుగుతారు. ఉన్న పాజిటివ్లను గుర్తించారు. మీరు చెప్పగానే మీ టీం ఇప్పుడు అసెంబ్ల్ అయ్యారు, వచ్చారు. నువ్వు ప్రమోషన్ చేస్తే వచ్చారా సూర్య? టీం వచ్చి అటెండ్ అయ్యారా? వెంటనే నీ ఫోన్ కి వాళ్ళు వెంటనే స్పందించారా? ఏ ప్రోగ్రామ్ కి ప్రమోషన్ చేసావు? 4 మార్నింగ్ 5 AM. 5 AM. 4 PM 5. ఎంతమంది అటెండ్ అయ్యారు?
Yesterday 15 members. ఎస్టర్డే 15 15 మెంబర్స్ members. 4 PM కి వచ్చారు. కాదు సార్, 4 PM 20 members వరకు. మార్నింగ్ 15 4 PM కి 20. సార్ తీక్షణత అంటే ఫోకస్ పెట్టావా దాని మీద, ప్రమోషన్ మీద? ఎస్ సార్, వాళ్ళకి ముందే నేను ఇన్ఫర్మేషన్ ఫాలోఅప్ చేసి. ఆ ఫోకస్ పెట్టగానే ఏదో ఒక పాజిటివ్ జరుగుతుంది ఖచ్చితంగా. అవును సార్. ఆ పాజిటివ్ ని నువ్వు ఇప్పుడు గుర్తించాలి, గుర్తించి థ్యాంక్స్ చెప్పాలి. నేను చేసిన ప్రయత్నానికి చిన్న మొత్తంలోనూ పెద్ద మొత్తంలోనూ ఒక పాజిటివ్ జరుగుతుంది, దానికి థ్యాంక్స్ చెప్పాలి, దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఓకే, ఈ నైజాన్ని మనము పెంపొందించుకోవాలి. ఇది నేచర్కి నచ్చే నైజం అన్నమాట. ఓకే, ఇది మనకి చిన్న ప్రయత్నం చేశాం, ఓ ఫిజికల్ ప్రోగ్రామ్ని చేశాం. ఆ చేసినప్పుడు మీరు కొంత మంచి జరిగింది, ఒకసారి ఒక ప్రయత్నం చేశారు, అక్కడ ఓ 30 మంది వచ్చారు, సక్సెస్ఫుల్గా జరిగింది అంటే ఎవరు హెల్ప్ చేసినట్టు? ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వివాకి, ఆ తర్వాత కోఆపరేట్ చేసిన దైవానికి, ప్రకృతికి. ఆ గ్రాటిట్యూడ్ అనేది మర్చిపోకూడదు. అర్థమైందా? ఈ లోపల ఈ సాఫ్ట్వేర్ లేకుండా నేను సక్సెస్ అయిపోయి వేలకు వేలు లక్షలు లక్షలు నేను క్రియేట్ చేయాలి అంటే అది జరగదు. ఎవరికైనా గ్రాటిట్యూడ్ అనేటువంటిది ఆ సబ్జెక్ట్ ఎంత పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది గ్రాటిట్యూడ్ది. మీరు ఉదయం లేచారు, ఒక 4 రోజులు వచ్చారు, మీరు చూడండి, ఒక వారం వచ్చి చూడండి, వెంటనే అది శుక్రవారం నాటికి ఏదో ఒక చిన్న పాజిటివ్ చూపిస్తుంది. ఏం సునీల్, ఈ రోజు నీకు ఈ యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ వచ్చింది అని అంటే నువ్వు ఎప్పుడు అమ్మకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అర్థమైందా? అమ్మకి ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పాలి. అమ్మ మీద కోపం వచ్చినా సరే కృతజ్ఞతాపూర్వకంగానే కోపం చూపించాలి. అర్థమైందా? గౌరవంతో కూడినటువంటి కోపాన్ని చూపించాలి, విసుగుని చూపించాలి, గౌరవంతో కూడినటువంటి. ఆమె అలా ప్రతిరోజు ఆరపవర్కి వచ్చి కూర్చుంది కాబట్టి ఆ టీంని తెలియకుండానే క్రియేట్ చేసుకో. అర్థమైందా? ఆ పాజిటివ్ని గుర్తించాలి మనం. విత్తనం నాటంగానే వెంటనే పాజిటివ్ కనబడుతుందా? సూక్ష్మ లెవెల్లో అయితే మార్పు ఉంటది కదా, ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీ చాలా సూక్ష్మ స్థాయిలో మనకు ప్లస్ జరుగుతూ ఉంటుంది. ఆ సూక్ష్మతని గుర్తుపట్టాలి. కానీ న్యాచురల్గా ఏం జరుగుతుందో మీరు చెప్పాలి. ఈ పాజిటివ్ని గుర్తించకుండా ఉంటే ఏం జరుగుతుందో చెప్పాలి. ట్రై చేయండి. నాగేశ్వరి గారు, వసంత గారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మైండ్ఫుల్నెస్ కి. ఎన్ని ఆర్డర్లు పెడితే ఎన్ని డబ్బులు వస్తాయి, ఎంతమంది వస్తాయి, ఎంత పీవీ వస్తుంది, అదంతా మాట్లాడడం చాలా సులువైనటువంటి పని. దాన్ని క్రియేట్ చేసే అక్కడ జరిగిన వర్క్ కానీ వాల్యూ కానీ తెలియకుండా ఉంటుంది. అవునా? ఏంది పీవీ ఇంకా రాలేదు అనేటే ఉంటుంది. అంతే. అసలు ఈ రోజు మీరు వచ్చారు, పీవీతో సంబంధం లేదు, నేను వెంటనే థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు వివా. అర్థమైందా? ఫస్ట్ మనల్ని మనం నిరూపించుకోవాలంటే వినేవాళ్ళు ఉండాలిగా. ఈ రోజు కాకపోతే రేపైనా నిరూపించుకోవచ్చు, ఫస్ట్ ఉండాలిగా, రావాలిగా. లేకపోతే ఏం చేస్తుంటామంటే విత్తనం నాటగాను ఫస్ట్ విలువ తెలియకుండా ఉండడం. గ్రాటిట్యూడ్ లేకపోతే రాసుకుందామా ఈ పాయింట్, అట్లా రాసున్న పుస్తకాలే చదువుతూ ఉంటాం మనం. ఏంటి? గ్రాటిట్యూడ్ లేకపోతే జరిగిన దానిని గుర్తించలేము, దానిని గుర్తించలేము. అసలు మనకి ఒకసారి 1 సైడ్ జరుగుతుందంటే లక్కీనా కాదా? బ్యాంకులో అమౌంట్ డ్రా చేసుకోవడమే డైరెక్ట్ కింద, ఎంత పని చేసి అంత. 1 సైడ్ వర్క్ జరుగుతుందంటే
ఇంకో సైడ్ ఎంతంటే అంత డ్రా చేసుకొని సంపాదించుకోవడం. ఇది నా సీనియర్ నాకు గుర్తు చేశాడు. వారానికి 25,000 30,000 అంటున్నావు కదా, ఇప్పుడు సంపాదించుకో. అప్పటిదాకా ఏం చేశాడంటే వన్ సైడ్ నన్ను స్ట్రాంగ్ చేయడానికి బాగా చెప్పాడు. వన్ సైడ్ నువ్వు ఇటు తిరిగినా కొంచెం ఫోకస్ తగ్గించినా పడిపోకుండా చూసుకో, నీ టీంని స్ట్రాంగ్ చేసుకో. ఫస్ట్ నీ ఇన్కమ్ గురించి ఆలోచించకు. ఫస్ట్ ఇక్కడ సిస్టమ్స్ తయారు చేస్తున్నావు అని తెలుసుకో. జరుగుతున్న పాజిటివ్ ఎందుకు గుర్తించు. ఇంకా నీకు ఇన్కమ్ పడట్లేదే కదా అని ఆ టెన్షన్ వదిలిపెట్టు ఫస్ట్. అది ఆ లీడర్ యొక్క లక్షణం కాదు. అది ముందు ఒక వైపు చాలా స్ట్రాంగ్ చేయి, దాని వైపు ఇది నేర్చుకోవాలి. అప్పుడు నేను ఎస్ రైట్, అంతే కరెక్ట్ ఇది అని అనుకో. అప్పుడు అక్కడ ఎవ్రీ వీక్ పివి 30,000కి సంబంధించినటువంటిది 40,000 50,000 60,000 అంటే 6,000 పివి 7,000 పివి అట్లా వస్తున్నప్పుడు మన ఇష్టం. ఇంకా ఇక్కడ ఎంత అంటే అంత క్యాష్ మనం తీసుకోవచ్చు. ఇటువైపు 200 వచ్చిందో లేదో పివి, అప్పుడే కంగారు పడిపోతుంది. అది ఒక 500 600 వచ్చిందో లేదో, పివిని చూడొద్దు, స్ట్రెంగ్త్ చూడాలి, టీమ్ స్ట్రెంగ్త్ చూడాలి, అక్కడ ఎడ్యుకేటర్స్ చూడాలి, రిటైలర్స్ చూడాలి, వర్క్ వచ్చిన వాళ్ళు ఎంతమందో చూడాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమందో చూడాలి. అసలు అది ఉంటేనే కదా ఇక్కడ సంపాదించుకునేది. అంతేనా? ఆ పాజిటివ్ని గుర్తించలేకుండా తయారైపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చేది చెప్పే పాయింట్, ఇంకోటి ఏంటి, సూర్య జరిగిన దాన్ని గుర్తించకపోవడం అనేటువంటిది ఉంటుంది. గ్రాటిట్యూడ్ లేకపోతే అది అంచనా వేసే తత్వం కూడా ఉండదు. ఇంకోటి ఇంకా గ్రాటిట్యూడ్ లేకపోతే జరిగేటువంటిది వాల్యూ తెలుపు. అదే దాని జరిగిన దాన్ని గుర్తించకపోవడం. ఇంకోటి మీరందరూ చక్కగా ఈ విషయాన్ని పట్టు సాధించాలి, లేకపోతే టీంని గుర్తుపట్టలేరు. ఎవరికి ఏం గైడెన్స్ ఇవ్వాలో తెలియదు. మనం గందరగోళంలో ఉంటాం, కన్ఫ్యూజ్ లో ఉంటాం, వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ లో పడేస్తాం. పాపం అప్పటిదాకా వాళ్ళు కన్ఫ్యూజ్ లో పడరు, మనమే తీసుకొచ్చి పడు నువ్వు ఇందులో కన్ఫ్యూజ్ లో పడని కన్ఫ్యూజ్ లో పడేస్తాం. క్లియర్ చేయాలి. జరుగుతున్న పాజిటివ్ ని గుర్తించకపోతే జరగని దాన్ని ఊహించుకుంటూ జరుగుతున్నటువంటి ఏదైతే మిగతా భాగము నెగిటివ్ ఉందో దాన్నే ఓన్ చేసేసుకుంటాం. అస్సలకి మనకు కేవలం ఉపయోగపడే పాజిటివ్ని మీరు ఇది చూసారా? కొన్ని బేర్ గ్రిల్స్ అనే పేరు విన్నారా? బేర్ గ్రిల్స్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో బేర్ గ్రిల్స్ అనేటువంటిది విన్నావా సుని? మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రామ్. నాకు సినిమాలు ఎంత ఇష్టమో సినిమా కంటే ఎక్కువ ఆ ప్రోగ్రామ్ ఇష్టం. ఏంటి సునీల్ దాన్ని సారాంశం? తీసుకెళ్లి అడుగులో వదిలేస్తారు సార్, అతను ఓన్ గా బయటపడతాడు అనమాట, క్రియేట్ చేసి. అక్కడ ఆ మంచు కొండల్లో కానీ ఎక్కడున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పాజిటివే కనబడుతుంటది అతనికి. మనకేమో ఆ సముద్రాలు, ఆ అడవులు, అందులో ఉన్న పాములు ఇవన్నీ కనబడుతుంటాయి, కానీ అతనికి మాత్రము పాజిటివే కనబడుతూ ఉంటది. ఎలా దాన్ని ఉపయోగించాడా అని అనిపిస్తుంది. ఆ చెట్లతోటి అతను ఏ విధంగా అల్లిక చేశాడు. సర్వైవల్ పాజిటివే కనబడుతుంటది ఎట్లాగైనా సరే. వాళ్ళలో శ్రద్ధ కనిపించిందంటే మనకు పాజిటివ్నే కనపడాలి, వాళ్ళలో లీడర్షిప్ కనపడాలి, సూక్ష్మంగా ఉన్నది. వాళ్ళని ఎలాగైనా సరే నేను తయారు చేయగలను. ఈ పోలిక మీకు అర్థమైందా? ఇది రెండే ఎంత చెప్తున్నాను. మరి 500లో లేకపోతే స్టార్లను ఎలా క్రియేట్ చేస్తాం? యువర్ స్టార్ క్రియేటర్. ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి ఇప్పుడు చేయాల్సినటువంటి వర్క్ ఏందో చెప్పేసింది కంపెనీ.
మీరు స్టార్ క్రియేటర్గా మారాలి. మీలో ఒక లీడర్ ఉద్భవించాల్సిందే, ఒక టీచర్ ఉద్భవించాల్సిందే. ఆ టీచర్కు ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణము చక్కటి పాజిటివ్ని ఆకర్షించే గుణము. ఆల్రెడీ మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఒక పాజిటివ్ వస్తూనే ఉంటుంది. దాన్ని గుర్తించే గుణము. మనం ఎవరు క్రియేటర్స్. ఇంకొంచెం అట్రాక్టర్స్ అని రాసుకోండి, క్రియేటర్స్. మనం ఏది క్రియేట్ చేయము, అంత గొప్ప శక్తి ఇంకా రాలేదు. భగవంతుడు క్రియేట్ చేసిన దాన్ని మనం విద్యుదయస్కాంత తరంగాల్ని క్రియేట్ చేయలేదు, దాన్ని ఉపయోగించుకొని జూమ్ని తయారు చేశారు, మొబైల్ని తయారు చేశారు. దోస్ ఆర్ నాట్ క్రియేటర్స్. ఆ జ్ఞానాన్ని అట్రాక్ట్ చేసుకున్నారు, దాన్ని తయారు చేసుకున్నారు. సరేనా? ఇది వీఆర్ నాట్ క్రియేటర్స్, ఇంకా అంతవరకు వెళ్ళలేదు. ఏదో కొద్దిగా తీసుకుంటాం, కానీ అట్రాక్ట్ చేస్తాం మనం. ఈరోజు నా యొక్క మాటల్ని, నా జ్ఞానాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, మీకు అవసరం అది. ఈ పాజిటివ్కి మనం ముందు గ్రాటిట్యూడ్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏది వినాలో, నా టీంని నిలబెట్టడానికి, నేను క్రియేట్ చేసుకోవడానికి ఏది కావాలో అది నాకు తెలుస్తుంది అని గ్రాటిట్యూడ్ అనమాట. లేకపోతే అవ్వట్లేదు, ఇంకెవరు లేరు, నాకు 500 తయారవ్వలేదనే దిగుళ్ళు, నిస్తేజము, నిరాశ ఎక్కువ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం మ్యూజిక్ మొత్తం అదే ఆడుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది కంప్లీట్ అయిపోతాయి, వెంటనే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడెక్కడ తీసేయాలి, నేను ఎంతో కష్టపడాలి అనేటువంటి దాన్నే ఉంటుంది. నిలకడగా నిలబడి పెట్రోల్ కొట్టించుకొని బాగు చేయించుకొని అన్ని సెట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ముఖ్యం. ఈ పెడుతున్నటువంటి చేతులకి సాఫ్ట్వేర్ ఉంటుందా? అమ్మ కలిపితే ఎంత బాగుంటుందో తెలుసు కదా, కలిపి పెడితే. అదే అన్నం. ఈ కనపడని మెషిన్ కాదు ఇది, దీనికి ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఉంది, గొప్ప ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ తోటి కంపెనీ పెట్టాడంటే ఎవరైనా ఎందుకు పెడతారండి? సంపాదించుకోవడానికే పెడతాడు. ఏముంది అందరి సరిలో గొప్పతనం అనే కూడా ఉంటుంది తలకాయలు. కానీ దాన్ని వెనుకున్నటువంటి హృదయము, దాన్ని వెనుకున్నటువంటి మ్యాజిక్ తెలవాలి, ఆ మైండ్ సెట్, అది ముఖ్యం. సో మనం వర్క్ చేస్తున్నామంటే ఫలితం తొందరగా రావాలి అంటే మన హార్ట్ఫుల్నెస్ చాలా ముఖ్యము. మైండ్ కేంద్రంగా పనిచేయకూడదు, హార్ట్ కేంద్రంగా పనిచేయాలి. అది ఒక 2-3 ఒక చక్కటి నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేశారు. మంచి నిర్ణయం, అది ఒకటి. సరేనా? గ్రాటిట్యూడ్ని గుర్తించకపోతే మనం ఏం మిస్ అవుతాం? జరిగిన దాన్ని గుర్తించము. మొత్తం సీట్లు నిండి 30 మంది వస్తేనే పాజిటివ్ జరిగింది అనుకుంటాం. 3 వచ్చినా పాజిటివ్ జరిగింది అనేది గుర్తించడంలోనే సర్వైవల్ నేచర్ అంటాం. అక్కడ కూడా పాజిటివ్, ఆయన ఇందులో కూడా నువ్వు పాజిటివ్ చూసావా, నీకు ఉపయోగపడేది చూసావా, అది ఇలా ఉన్నావేంట్రా నువ్వు అని అనిపించుకో. అట్లా ఉండాలి. అట్లయితేనే ఆ యొక్క టాప్ లెవెల్కి చేరుకునేది. వెంటనే వస్తే చేస్తాం సార్ అని అంటే ఉంటాయి చిన్న ప్రోడక్ట్లు, ఎక్కడెక్కడో ఉంటాయి చిన్నవి, వెంటనే. కానీ కంపెనీ మాత్రం ఐఫోన్ లాంటి కంపెనీ కావాలి, ఐఫోన్ లాంటి కమిషన్ కావాలి, కానీ ఏ కష్టం ఉండకూడదు. అట్లెట్లా ఉంటుంది? మనోళ్ళు అయితే ఎక్కువ పీవీ పెడతారా సార్? అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అట్లా మనోళ్ళు అయితే ర్యాంకులు ఇవ్వడం, మనోళ్ళు అయితే పీవీ పెట్టడం అట్లేం ఉండదు. స్కిల్ బేస్డ్ అంతే, పక్కా ప్రాక్టికల్. సో మిమ్మల్ని సక్సెస్ చేయించడానికి గ్రాటిట్యూడ్ అనేటువంటిది చాలా చాలా ఉపయోగము. ముందు ఈ విషయం ఈరోజు మనకు తెలిసినందుకు మనం నేచర్కి గ్రాటిట్యూడ్ తెలియచేద్దాం. జరుగుతున్న ప్రతి చిన్నటువంటి దానికి మీరు నెగిటివ్ని హైలైట్ చేయకండి. మీరు ఆ సార్ ఈరోజు 20 మందికి వెంటనే సక్సెస్ అయ్యాడు, సరే అవ్వకుండా 2 వచ్చారు అనుకోండి, వెంటనే వచ్చి నేను పిలిస్తే ఎవరు రాలేదు అని అనుకోకూడదు, నిరాశ పడకూడదు. లీడర్కి అది ఉండకూడదు అసలు.
20 మంది వచ్చారబ్బా. నేను చిన్న పని చేసినా ఎంత జరిగింది, గొప్పగా చెప్పుకునేటువంటిది జరిగిందిగా. కాబట్టి నేచర్ నాతోటే ఉంది, దైవం నాతోటే ఉంది. గుడ్, వెరీ గుడ్ అని జస్ట్ నేను ఇంట్లో కూర్చొని ఫోన్ కాల్స్ చేసుకొని జూమ్ కి ప్రమోషన్ చేసుకుంటే నాకు 2000 వస్తున్నాయా, 1500 వస్తుందా? అంటే మనీని క్రియేట్ చేస్తున్నాను కదా. ఎగ్జాక్ట్ గా పనిని క్రియేట్ చేయాలి అంటే రోజుకి 1000 రూపాయలు 500 సంపాదించాలంటే కష్టం ఉందా లేదా నాగేశ్వర గారు? ఎవ్రీ మంత్ 5000 మీకు రూమ్ రెంట్ రావాలి, ఇల్లు రెంట్ అంటే అంతకుముందు ఓ 10 సంవత్సరాలు కష్టపడి 25 లక్షలు కూడా పెడితేనేగా వచ్చేది. అంతే సార్. 10-20 సంవత్సరాలు కష్టపడి ఓ 25-50 లక్షలు కూడా పెడితే 5000-10,000 రూపాయలు రెంట్ వస్తుంది నెలకి. అవును సార్. ఇక్కడ ఏ కష్టం పడితే మనకి నెలకి 10,000 వస్తాయి అనేది అది ఆ గ్రాటిట్యూడ్ అని ఇది, రైట్? సో ఈ గ్రాటిట్యూడ్ అనేది నెక్స్ట్ ఇంటెన్సిటీ. నేను మీకు చెప్పాను, ఇంటెన్సిటీ అంటే తీక్షణత, ఫోకస్ వెంటనే అట్లా ఏ పాయింట్స్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ప్రమోషన్ ఉంది మనకి, రూట్ క్యాంప్ ప్రమోషన్, వెంటనే మీ యొక్క తీక్షణత దాని మీదకి వెళ్తుందా ప్రమోషన్ మీదకి. నిన్న ఈరోజు 4 PM కి కూడా మంచి ఎన్డీఓ ఉంటుంది. ఈరోజు శుక్రవారం ఎన్డీఓ జానే సార్ మీరు చెప్పండి. పోయినసారి కోటం చెప్పాడు కదా, ఈరోజు బాగా సార్ జానే సార్ది తీసుకోండి ఎన్డీఓ. రేపు మాషెట్టి గారు, ఎల్లుండి మీరు. రైట్. ఇక తర్వాత ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఈ 3 విషయాలు, గ్రాటిట్యూడ్ లీడర్కి ఉండాల్సినటువంటివి, తర్వాత ఇంటెన్సిటీ తీక్షణత అనేది ఎంత పవర్ఫుల్ తీక్షణత అనేది అసలు అక్కడే నేర్చుకుంటాం, అక్కడే. ఇప్పుడు మీకు నేను చెప్పాను ఆ మేడం గారికి, మేడం మీరు పల్స్ చెప్పాలి, మీరు గ్లో చెప్పాలి, లేకపోతే ఇప్పుడు సార్కి ఎన్డీఓ అని చెప్పాను. ఇప్పుడు మొత్తము ఇట్లా ఉన్నటువంటి అద్దము ఇట్లా అయిపోతుంది, అవునా? జ్ఞానేంద్రియాలు ఇట్లా ఉన్నవి ఇట్లా అయిపోతుంది. ఎన్డీఓ ఫస్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం చెప్పాలి, కంపెనీ గురించి ఏం చెప్పాలి, వెల్నెస్ గురించి ఏం చెప్పాలి, చకా చకా ఇప్పటిదాకా ఏం ఆలోచించలే, మొత్తం లోపల యాక్టివేట్ అయిపోతుంది. రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్, RAS అని అనుకున్నాం, చెప్పాను, గుర్తుంది. అది యాక్టివేట్ అయిపోతుంది, దాని మీద ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. మీ అందరికీ ఒకటి చూడండి, నేను యాక్టివేట్ చేస్తాను ఇప్పుడు RAS ని. చేయనా? నాగరాణి మేడం, మీరు ఎన్డీఓకి బోత్ సైడ్స్ ఎంతమందిని ప్రమోట్ చేసుకుంటారు? 10 members, sir. 5-5గురా? Yes. ఓకే, 5-5గురు. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి తరపున 2 కస్టమర్స్ ఖచ్చితంగా ఉంటారు. Yes, sir. 2-10, 5-10 అని పెట్టుకోండి. ఓకే, ఈ 5-5 అనేది సింపుల్ గా మీరు లింక్ పెట్టినా కూడా వచ్చేవారు. Yes, sir. అప్పుడు ఇట్లనే ఉంటది అర్థం, భూతద్దం అవ్వదు. Yes. మీలోంచి క్వాలిటీ వస్తుంది ఎప్పుడు 10-10 అని పెట్టుకో అట్లా. నేను గ్రౌండ్ లో పరిగెత్తినప్పుడు, ఎక్సర్సైజ్ గ్రౌండ్ లో పరిగెత్తినప్పుడు కొన్ని రోజులు ఫస్ట్ లో 2 రౌండ్స్ వేయగలుగుతాం మొత్తం. ఆ 2 రౌండ్స్ వేసినప్పుడు లాస్ట్ పంచ్ ఎంత తిరుగుతున్నాం అనేది అసలైన శక్తి. ఈ 2 రౌండ్స్ మన శక్తి కాదు, అది క్యాజువల్ గా ఈ బాడీకి ఉన్నది. ఏం అశోక్, అంతేనా? ఆ కొద్దిగా ఏం పెంచుతామో అది మనది, Yes, sir. అది రేపటి డెవలప్మెంట్. అలా కొద్దిగా పెంచి లాస్ట్ కి పరిగెత్తి ఇసుకలో పడిపోయి లాస్ట్ మూమెంట్ అన్నమాట. ఇంకా అది చేస్తూ ఉన్నప్పుడు షేక్ వచ్చేస్తూ ఉంటది కాళ్ళల్లో, చేతుల్లో, బాడీలో. ఆ 2 అయిపోయిన తర్వాత మనం ఎంత పెంచుతామో అనేది అసలైన. అది అట్లాంటిది కూడబెడితే కొన్ని రోజులకు అది 3rd రౌండ్ అవుతుంది, 4th రౌండ్ అవుతుంది, 5th రౌండ్ అవుతుంది. అట్లా కెపాసిటీని పెంచుకుంటూ ఉంటాం. ఓకే, Yes, sir.
అట్లా మనం సమయం కేటాయించడంలో ఇంకొంచెం అనమాట. ఇప్పుడు మీరు 5 అని అన్నారు కదా, 10 అని మీరు ఫోకస్ పెట్టుకోండి. మీలోని శక్తి అది పెరుగుతుంటుంది. మీకు ఒక క్వాలిటీకి ఎక్సలెన్స్కి ఉపయోగపడుతుంది. సరేనా? ఇది ఇప్పుడు మీరంతా మీ ఫోకస్ అంతా ఎట్టిపోతుంది? ఆర్ఏఎస్ సిస్టమ్ అంతా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంటి పనుల్లోకి, వంట పనుల్లోకి వెళ్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఆర్ఏఎస్ సిస్టమ్ దేని గురించి ఆలోచిస్తుంటది? నేను మాట ఇచ్చాను 10 మంది ఎట్లా. Yes, sir. లత గారి బాధ్యత లత గారికి చెప్తారు, శివకుమార్ గారి బాధ్యత శివకుమార్ గారికి. మొత్తం సిస్టమ్ ని అలర్ట్ చేస్తారు. Yes, sir. ఇది మిమ్మల్ని లీడర్ చేస్తుంది, ఈ తత్వము. ఇలాంటి అవకాశాల కోసమే మనం ఎదురు చూడాలి. ఏదైనా సెషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న ప్రెజర్ ఉంటుంది, కానీ టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకుంటే మన ఆర్ఏఎస్ సిస్టమ్ దానికి కావాల్సిన సమాచారాన్ని మన దగ్గరికి వచ్చేటట్లు చేస్తుంది. మంజులా మేడం షేరింగ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి ఇబ్బంది పడేటువంటిది. వాళ్ళ సీనియరు ఇప్పుడు చాలా బాగా చెప్తుంది సార్ అని. ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఏఎస్ సిస్టమ్. నేను చెప్పినటువంటి ఆ కూసంత ప్రయత్నం ఉంది చూసారా, ఆ ప్రయత్నంలో తను గెలిచింది. ఆ ప్రాక్టీస్ అనేది చేసుకుంది. ఇది నాకు అవసరం అని ఓన్లీ పాజిటివ్ సర్వైవల్ కాన్సెప్ట్ పెట్టుకుంది. Yes. ఇది థర్డ్ పాయింట్ అన్నమాట. మనకు మనం టార్గెట్ పెట్టుకోవడం, మనల్ని మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ 1% పెంచుకోవడం రోజు రోజుకి. 1% రోజు రోజుకి. ప్రమోషన్లో అండ్ ప్రెజెన్స్లో. ప్రమోషన్ అండ్ ప్రెజెన్స్. ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు ప్రెజెంటేషన్లో చేసుకుంటారు సీనియర్స్. ఒకవేళ మీరు కూడా ప్రెజెంటేషన్ చేస్తారు కదా, Yes, sir. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ ఏం పెంచుకుంటారు? ల్యాప్టాప్ షేరింగ్ Yes, చేయడం, sir. పక్కడే ప్రొడక్ట్లు పెట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకోవడం, వీడియోలు రెడీ చేసుకోవడం, ఇదంతా కొంచెం 1% పెంచడమేగా. Yes, sir. నేను రన్నింగ్ లో చేసినట్టు చెప్పినట్టు అంతేనా? Yes, sir. 3 విషయాల్లో ఈ క్వాలిటీ అనేది పెంచుకుంటూ ఉండాలి మేడం. టార్గెట్ పెట్టుకొని మరి ఏంటిది? ప్రెజెన్స్, మీరు ఇప్పుడు కూర్చునే విధానము సెట్ చేసుకొని, రేపొద్దున టేబుల్, ల్యాప్టాప్ అట్లా. Yes, sir. ఫస్ట్ మొబైల్ నుంచి ల్యాప్టాప్కి వస్తాం, ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్కి వస్తాం. రేపొద్దున ఇంకేదైనా వర్చువల్ డెవలప్ అయితే 5G 15G వచ్చిన తర్వాత దాన్ని కూడా తెచ్చుకుంటాం. ప్రెజెన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి? రెండవది ప్రమోషన్లో క్వాలిటీ తీసుకొచ్చుకుంటాం. తర్వాత ప్రెజెంటేషన్లో క్వాలిటీ తెచ్చుకుంటాం. ఈ 3 P3: ప్రెజెన్స్, ప్రమోషన్, ప్రెజెంటేషన్. ఇది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే, ఎంత బాగా నచ్చితే మీకు అంత బాగా చెప్తారు మీ టీం కూడా. ఈరోజు కల్పన మేడంకి చెప్పాలి, మేడం మంచి విషయాలు ఈరోజు డిస్కస్ చేసాము లీడర్స్ మీట్లో. ఈ యొక్క ఫస్ట్ది ఏంటి? గ్రాటిట్యూడ్. రెండోది ఏంటి? ఇంటెన్సిటీ. మూడోది క్వాలిటీ, ఎక్సలెన్స్, 1% డెవలప్మెంట్. Yes. DIG. G for gratitude, I for intensity, భూతద్దం, D for development. టార్గెట్ పెట్టుకొని 1% డెవలప్మెంట్ అన్నమాట. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకు రిజల్ట్ మనం ఆకర్షించే వాళ్ళం, వికర్షించే వాళ్ళం. ఆకర్షించే పదార్థం ఏంటో తెలుసా? మన ఉద్దేశం. ఈ చెయ్యి అన్నం పెడుతుంది, కానీ ఏ ఉద్దేశంతో పెడుతుంది? ఈ మనసు మాట్లాడుతుంది, ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది? ఆ ఉద్దేశమే ఇంపార్టెంట్. నేచర్ ఆ ఉద్దేశాన్ని చూస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఈ 1 అవర్ ఈ సెషన్ తీసుకున్నాను. నా జ్ఞానము, నా మాటలు, నా చెప్పే విధానము కంటే కూడా దాని వెనుకున్నటువంటి ఉద్దేశమే ఎంత పాజిటివ్ తీసుకురావాలో అంత పాజిటివ్ తీసుకొస్తుంది.
అది ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడప్పుడు నేను చెప్పడంలో ఫెయిల్ అయినా, మీకు కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయినా, నన్ను మాత్రం నేచర్ నిలబెట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళి ప్రయత్నించండి. మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఆ గ్రాటిట్యూడ్ అనేది పెంచుకొని మనము చాలా, అందుకనే ఫస్ట్ అదే చెప్పాను, మిగతాదంతా జరుగుతుంది. మరి మీరు ఖచ్చితంగా మీ దగ్గర జరిగినటువంటి పాజిటివ్ని ఒక్కొక్క మాట చెప్పండి. మీ దగ్గర జరిగిన పాజిటివ్. ఓకే, డిఐజీ కాన్సెప్ట్ బాగుందా? డిఐజీ దానికి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తాం. గ్రాటిట్యూడ్ అనేది కొందరికి అంటే అది చెప్పే విధానం కూడా తెలియదు అనుకుంటా సార్. ఎందుకంటే కొందరికి కృతజ్ఞత భావం చెప్పాలనేది కూడా కొందరు నాకు అసలు అంటే వేరే వాళ్ళ గ్రాటిట్యూడ్. గురించి వద్దు అసలు. ఓకే సార్. అసలు వేరే అనే పదం రావద్దు అసలు మనకి. మొత్తం మన అయస్కాంతం పవర్ తగ్గకుండా ఉండడమే గ్రాటిట్యూడ్. అంటే ఇక్కడ అంటే ప్రతి చిన్నదాన్ని కూడా గ్రాటిట్యూడ్ వెంటనే తెలియజేయడం అంటే నాకు నేను చెక్ చేసుకున్నా సార్. చిన్న చిన్న వాటికి కూడా వెంటనే చెప్పేస్తుంటా. ఇప్పుడు మనకి అంటే మొబైల్ అయినా టీవీలో అయినా కొన్ని చూసినప్పుడు కూడా అంటే చేతుల్లో ఏమైనా ఉంటే కూడా క్లాప్స్ ఇక్కడ కొట్టడము, గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ఫుల్ ఫీలింగ్ అనేది తెలియజేయడం. పిల్లలకు కూడా నేను అలా చెప్తా సార్. చేతులు ఏమన్నా ఉంటే క్లాప్స్ కి రాదు కదా, అది మనం రిసీవ్ చేసుకోవడం ఉంటుంటది, అలా చెప్పడము. అది మనకు తెలుసు కానీ అంటే ఇప్పుడు మాతో పాటు టీం జర్నీ మళ్ళీ చేస్తుంది. అసలు వాడికి పోనే పోవద్దు, పక్కింటి పోనే పోవద్దు. వేరే వాళ్ళు ఓకే అసలు వాళ్ళ లోపల ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు చూసుకుంటారు డబ్బులు కావాలన్నప్పుడు. మన సాఫ్ట్వేరే అది ఎలా ఇంప్లిమెంట్ వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు నేను మీ గ్రాటిట్యూడ్ ఉందా లేదా అనేది అసలు నేను చెక్ చేసే పనే పెట్టుకోను. ఇట్లా ఉంటే లీడర్షిప్ క్వాలిటీ అని చెప్పి వెళ్ళిపోతాను, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. అయితే సార్ అంటే ఇంప్రూవ్మెంట్ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావడం అంటే మనల్ని చూసుకుంటూ వాళ్ళు రావడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది సార్. అది మరి తక్కువ పడాలని అంటే ఇంకా మన లోపల ఉన్న గ్రాటిట్యూడ్ ఇంకా పెంచుకుంటూ ఉండాలి. నీరసం ఉందంటే గ్రాటిట్యూడ్ తక్కువ ఉన్నట్టు. అంటే అప్పుడే మనం 100%కి వెళ్ళిపోయాలని సపోర్ట్ చేసుకోవద్దు. నాలో కూడా ఎప్పుడైతే నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు నా లోపల కుండ నిండుతున్నట్టు. నేను 100% కాలే. ఈ సబ్జెక్ట్ చెప్పినంత మాత్రాన ఇది అవసరం కాబట్టి చెప్పాను, నాకు మొత్తం పెరిగిందని చెప్పట్లా. 100% నిండడానికి ఇంకా చాలా ఉంది. మనలో నాకు ఒక 30 ఉండొచ్చు, మీకు ఒక 40 ఉండొచ్చు, కానీ నాకు 70 మీకు 60 అయితే బ్యాలెన్స్ ఉందిగా. దాన్ని మనం పెంచుకుంటాం. వాళ్ళ సంగతి అసలు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏదైతే ఒక తొందరపాటు ఉంది చూసారా, అంటే తొందరపాటు అందరికీ ఉంటుంది, నాకు కూడా తొందరగా 500 అవ్వాలి, 1000. వాళ్ళు కూడా తొందరగా క్యాచ్ చేసి మనలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా సార్. అలా మీరు అసలైన గోల్ అంతా ఇదే కదా. అసలైనటువంటిది మొత్తం పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అనేది గోల్ అంతా ఇదే. వాళ్ళకి తొందరగా అర్థమైతే బాగుండు. టీం దగ్గర కూడా తొందరగా రెస్పాన్స్ రాదు, ఒక్కోసారి కాల్స్ కూడా రెస్పాన్స్ రాకుంటే ఇంకా పేషెన్స్ గా ఉండడము. ఇప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు శివకుమార్ మేడం ఏంటంటే తన ప్రయత్నాలు చాలా బలంగా చేస్తారు సార్. మీరు అంటారు ఇప్పుడు ఒక సైడ్ వచ్చినా సరే వాళ్ళ ఆరా అనేది ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ పాజిటివ్ ఉంటుంది అని చెప్తారు కదా. నేను ఆ శివకుమార్ మేడం దగ్గర చాలా ఇంకా పేషెన్స్ గా ఉండడం, మేడం ఇంకా వస్తుంటారు, చేస్తుంటారు, ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ పాజిటివ్ దే మేడం దగ్గర నేను ఇంకా వెతకడం అనేది చేస్తుంటా సార్. అది ఉంది సార్. ఇంకా ఏం కావాలి మరి? అంటే మనకి ఇంకా శివకుమార్ గారు ఏం చేయాలి, శివకుమార్ గారు ఏం చేయాలి అనాలి. అంటే డిఐజీ రైట్. ఓకే, గ్రాటిట్యూడ్ ని ఇంకా పెంచుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి, రైట్. మనకి కల్పన గారు వస్తున్నారు, థ్యాంక్ యూ, నా తరపున ఒక టీం తయారవుతుంది అనేది. ఓకే, ఐ ఫర్ ఇంటెన్సిటీ, తీక్షణత ఏ పాయింట్స్ లో పెంచాలి, సంకల్పాలు ఏం పెట్టుకుంటుంది. ఇప్పుడు మీ దాంట్లో నేను చెప్పిన 10లో తన కూడా 10 అన్నట్టే కదా. మీరు ఎట్లయితే ఎస్ అని చెప్పి దాన్ని టేకప్ చేశారో, ఆ ఇంటెన్సిటీ అనేది మీరు ఆర్ఏ సిస్టమ్ ని కదిలించారో, అలా తన సంకల్పాలు పెట్టుకొని ఏ మాత్రం ప్రయత్నిస్తుంది. ఇష్టపడడం వేరు, దానికోసం కష్టపడడం వేరు. నేను అందుకే చెప్పాను, ఇంధనం మెయిన్ ఏంటిది?
సమయం అనే ఇంధనం. సమయం ఎంత ఇస్తున్నారు మేడం గారు? ఉద్యోగానికి ఇచ్చినంత ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? ఎస్ సార్. మీరెంత ఇస్తున్నారు? తనెంత ఇస్తున్నారు? ఇవన్నీ ఎవరు చూస్తున్నారు సార్? ఇవంతా ఎవరు గమనిస్తున్నారు? హరిప్రసాద్ గారు మీరు కూడా బిజీగా ఉంటారుగా, ఎవరు గమనిస్తున్నారంటే ఇండస్ వివా కంపెన్సేషన్ ప్లాన్, ఆదాయ ప్రణాళిక మంచి గమనిస్తూ ఉంటది, గమనించే ఇస్తుంది డబ్బులు. దానికి థర్డ్ ఐ పవర్ ఉంది. ఎస్. మన ఇన్కమ్ ప్లాన్కే ఉంది మొత్తం పవర్. మనం ఏమి నీన్నట్టు వరి. ఓకే, ఇక తర్వాత డెవలప్మెంట్. ఎస్. తన ప్రెజెన్స్ లో, తన ప్రమోషన్ లో, ఆ తర్వాత తన ప్రెజెంటేషన్ లో ఏమైనా డెవలప్మెంట్ వస్తుందా? ఓకే సార్. సార్ మరి వాళ్ళకు ఆ గ్రాటిట్యూడ్ ఉందని మనం ఎలా కనిపెట్టాలి? ఎలా ఉందని మీరు అనంటే, ఎంత హ్యాపీగా ఉంటే, ఎంత ఉత్సాహంగా ఉంటే గ్రాటిట్యూడ్ అంత ఉన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఒక వ్యక్తి కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా ఎంతో చక్కగా పాట పాడుతున్నాడు. అసలుకి వాడు ఆ మ్యూజిక్ కొట్టడం కూడా. ఎస్. దేవుడి పట్ల అతను చూపించే గ్రాటిట్యూడ్ ఇంతకంటే ఎక్కువ ఉంటుందా చెప్పండి కమాల్ గారు? ఎస్. కళ్ళు లేవనే బాధ కానీ, ఇంట్లో వాళ్ళు దూరం పెట్టారనే బాధ కానీ, స్నేహితులు దూరం పెట్టారనే బాధ కానీ ఏది కూడా లేదు. అవునా కోటం? అసలుకి అటువంటి బాధే లేదు. టోటల్ పూరా పాజిటివ్ నిండి సౌండ్ మైండ్ తోటి ఉంది. అంటే అంత గ్రాటిట్యూడ్ ఉందని. ఎస్ సార్. మనం కంప్లైంట్ చేసి నాకు జరగట్లేదు అన్నామంటే నేచర్ పట్ల మనం గ్రాటిట్యూడ్ లేనట్టే. సంవత్సరం క్రితం వీళ్ళందరూ లేరుగా, శివకుమార్ గారు లేరు, మీకు మిగతా లత గారు లేరు అనుకుందాం. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నట్టేగా మీకు. ఎస్ సార్. అందుకని మీరు ఇంకా బలం అవ్వాలి. ఇంకా తొందరగా జరగట్లేదు. అందుకని ఒకటి మనం రాసి పెట్టుకుందాం అందరం, ఏంటంటే చిటికెలేస్తే చెట్లు పెరగవు. కమాన్ ఎండకాలం వస్తుంది, పెరుగు నీడ కావాలి అని చిటికలేస్తే చెట్లు పెరగవు. అవగాహనతోటే ఆదాయము. అవగాహన చేయిస్తూ వాళ్ళ యొక్క ఆ పిల్లాడి మనస్తత్వం నుంచి వాళ్ళని డెవలప్ చేసుకుంటూ రావాల్సిందే. శ్రీనివాసులు గారికి 40 ఏళ్ళు ఉండొచ్చు కాక, నాకు ఆయన 4 ఏళ్ల పిల్లవాడితోటి సమానం. అన్ని ఇది తెలుసుకుంటూ ఉంటారు. ఇండస్ వివా నాకు ముఖ్యము, నాకు చాలా ఇస్తుంది అది అని అనుకుంటే ఇది. ఓకేనా? సో మీ దగ్గర జరిగిన పాజిటివ్ ఈ వీక్ ఉందా? లాస్ట్ వీక్ అంటే ఈ శుక్రవారం వచ్చింది కదా, మరి ఎంతో కొంత పాజిటివ్ జరిగి ఉంటది కదా. చెప్తారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. సో ప్రయత్నాలు అనేది ప్రయత్నాలు జరిగినాయి సార్. ప్రయత్నాలే జరుగుతున్నాయి కాదు, ప్రయత్నాలే జరగాలి. ఎస్ సార్. ప్రయత్నాలే జరుగుతున్నాయి సార్. ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను వచ్చి ఇప్పుడు మీ పాప బర్త్డేకు మీకు నేను ఇచ్చాను, ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఏమైనా గిఫ్ట్లు వచ్చినంటే బొమ్మలే ఇచ్చిరు సార్ అన్నారు అనుకోండి. బొమ్మలే ఇచ్చారంటే మీరు ఇక నేను ఇచ్చిన దాని పట్ల గ్రాటిట్యూడ్ లేనట్టే. లే అని మనం ఇట్లా దీర్ఘం తీసామంటే ఇంకంతే, ఇంకా జరగలేదు. చూసారా సూక్ష్మ స్థాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ప్రయత్నాలు బాగా జరిగినాయి. ఎస్ సార్. ఒక్కదానే ప్రయత్నాలు చేసుకోపో అని వదిలేయకుండా టీం అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి టీం ఇచ్చిందంటే నెట్వర్క్ ఇచ్చినట్టే. థ్యాంక్స్ టు వివా, థ్యాంక్స్ టు గాడ్. లే అని ఇట్లా దీర్ఘం తీసామంటే కథమే. ప్రయత్నాలు జరగడానికి, నాతో చేయడానికి మీ నలుగురు ఉన్నారు చాలు. ఇక నేనేందో చూపిస్తా. నా ప్రెజెంటేషన్ లో డెవలప్ చేసుకోవాలా, నా ప్రమోషన్ లో డెవలప్ చేసుకోవాలా, నా ప్రెజెన్స్ లో డెవలప్ చేసుకోవాలా నేను చేస్తాను. ప్రెజెన్స్ లో డెవలప్ చేసుకున్నామంటే ఆబ్సెంట్ లేదని అర్థం. ఆబ్సెంట్ లేము అంటే ప్రెజెన్స్ బాగా ఉన్నట్టు. సువర్ణ మేడం దగ్గర ఒక కొత్త కస్టమర్ వచ్చారు సార్. నెక్స్ట్ ఒక కస్టమర్ లాగిన్ అవుతున్నారు సార్ ఈ రోజు. సూపర్. ఎవరు? సువర్ణ మేడం దగ్గర. ఎస్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ లత మేడం దగ్గర కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్.
ఈరోజు లాగిన్స్ కి ప్లానింగ్ చేస్తున్నాం. ప్రెజెంటేషన్ రూపంలో జరిగినాయా, థ్యాంక్ యూ మీట్ రూపంలోనా? సార్ చెప్పారు వాళ్ళ అంతకుముందు సార్ ప్రజెంటేషన్ చేశారు సార్, మళ్ళీ ఫాలోఅప్ చేయడం చేస్తున్నాము. సరే, గుడ్. సో ఇట్లా ఇక ఈ రోజు నుంచి పర్సెప్షన్ మొత్తం మారిపోయింది కదా డిఐజీ. ఓకే, మన విధానం, ఈ సాఫ్ట్వేర్ చాలా ముఖ్యము. ఈ ఉద్దేశంతో వెళ్ళండి. నేను ఇప్పుడు చెప్పిన ఉద్దేశంతో మీరు చూడండి, ఇంత పని చేసినా ఇంత రిజల్ట్ వస్తుంది. నేను చెప్పినటువంటి అంతేనా మాషెట్? డెఫినెట్. ఓకే, ఒక్కొక్కరు మనం ఒక్కొక్క వాయిస్ తీసుకొని మనం వెళ్తాము. కృష్ణప్రియ మీ దగ్గర చెప్పండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. పాజిటివ్స్ చాలా బాగా జరిగాయి సార్. ఏమేంటి? 1, 2. నేను 1 ఇయర్ నుంచి ఒకసారి చెప్తున్నాను సార్, ఆయన ఎప్పుడు టైం కూడా ఇవ్వలేదు సార్. కానీ రీసెంట్ గా ఆయన టైం ఇచ్చారు, ప్లస్ పల్సో కాఫీ తీసుకున్నారు సార్. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు సార్. అది చూడండి, రోజు మీరు మెడిటేషన్ ఫోటో పెట్టినప్పుడల్లా అనుకుంటాను మీకు చాలా పాజిటివ్ జరగాలి అని. సో అది అట్రాక్ట్ చేశారు కదా. అంటే ఒక దేశం వేయడం వస్తే చాలా దోశలు వేయొచ్చు అన్నట్టే కదా, కాకపోతే స్పీడ్ మీద. ఒకసారి ఇడ్లీలు వేయడం వస్తే వచ్చినట్టే. ఒక సైకిల్ దొక్కితే అన్ని కంపెనీ సైకిల్ వచ్చినట్టే, అంతేనా? ఒక కార్ డ్రైవ్ చేయడం వస్తే అన్ని కార్లు చేసి, అట్లాగే కోటం మీ టీం మెంబర్ మాట్లాడుతున్నారు, చాలా ఫోకస్డ్గా విను. అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత పాజిటివ్తో మాట్లాడుతున్నారు. ఎట్లయినా నా దగ్గరికే కదా ప్రెజెంటేషన్ కనుక్కోవద్దు. ఇప్పుడు తను ఎలా మాట్లాడుతున్నారు, డెవలప్ అవుతుందా మాట్లాడడంలో, ఫోకస్ చేయి, దాని మీద ఫోకస్. నువ్వే దిక్కు ఖచ్చితంగా, కానీ నువ్వు డెవలప్ చేయాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. ఓకే, అవసరం లేకపోతే నేనైతే టైం కేటాయించానుగా ఇక్కడ. అవసరం లేకపోతే అసలు టైమే కేటాయించాను. ఒక క్షణం కూడా అసలు మీకు రింగ్ కూడా రాదు అవసరం లేకపోతే. నా 24 గంటల్లో 1 నిమిషం కూడా కేటాయించాను. నా జీవితం పట్ల నేను అంత శ్రద్ధగా సీరియస్గా ఉంటా. ఉంటుందేమో తీసి అడగండి నా ఇంటి వాళ్ళని కానీ ఎవరినైనా. ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తానేమో అడగండి. అసలు ఫోన్ కాల్ నేను మీకు ఒకవేళ టైం ఇస్తున్నానంటే నా వెనక ఉద్దేశం ఏందో మీరు పసిగట్టారు. అది అసలు ఇంటి దగ్గర కానీ ఎవరికైనా కానీ, సొంత వాళ్ళకైనా ఎవరికైనా సరే, టైం అంటే టైం ఇస్తానా లేదా, ఆ సంకల్పం ఏంటి అనేది. అసలు దాని పట్ల అశ్రద్ధ కూడదు. అసలు పక్కా ప్రాక్టికల్. ఇందాక చెప్పిన దాని ఎగ్జాంపులే. నెట్ బ్యాలెన్స్ ఉంటేనే ఉండగలుగుతాము. మీకు ఇంట్లో కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు కూడా సంపాదించి చూపిస్తేనే కోఆపరేట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. అసలుకి వద్దని వాళ్ళే ముందు పడతారు. కాలు అడ్డం పెట్టేది కూడా వాళ్ళే ఫస్ట్. మీరు ఇప్పుడు సౌఖ్యంగా హాయిగా జస్ట్ ల్యాప్టాప్లోనే, జూమ్లోనే, వాట్సాప్లోనే మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, హాయిగా ఉంది. ఆ హ్యాపీనెస్ వాళ్ళకి అవసరం లేదు. నువ్వు సంపాదిస్తున్నావా లేదా, భర్త కోఆపరేషన్ ఉండాలన్నా, భార్య కోఆపరేషన్ ఉండాలన్నా, పిల్లల కోఆపరేషన్ ఉండాలి అన్నా మనం పక్కా ప్రాక్టికల్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ తీక్ష్ణత అనేది అవసరము. ఇప్పుడు నేను చెప్పడం వల్ల నీ భూతద్దం అయిపోయింది ఇక్కడికి. ఈ సీరియస్నెస్ బయట నుంచి రాకముందే లోపల నుంచి వస్తే వాళ్ళే భగవంతుడు, అంతే. ఇంకా గురి కుదిరినట్లే. అందుకే రమణ మహర్షి గారు అన్నారు, నీ గురియే గురువు, అంతే. అసలు ఎంత సీరియస్ గా మన పట్ల ఉన్నాం. ఇంట్లో వాళ్ళే వద్దంటారు నువ్వు గనక సంపాదించకపోతే. ఎవరో కాదు, ఏం చేస్తున్నావు, బయట ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది అని పోల్చి మరీ చెప్తారు. నీకు వివా అంటే ఎంత ఇష్టం ఉంది ఏంటి అనేది అసలు అవసరమే లేదు. అసలు వెంటనే మై డియర్ హరిప్రసాద్, మై డియర్ హస్బెండ్, ఎక్కడుంది ఇన్కమ్ అని అడుగుతూనే ఉంటుంది మా ఆవిడ. చలో నెక్స్ట్. అందుకనే నాగరాణి గారికి ఎందుకు బాధ్యత మొత్తం ఆలోచించడంలో, శివకుమార్ గారి గురించి టెన్షన్ పడ్డం కాదు, లత గురించి టెన్షన్ పడ్డం కాదు, ముందు ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడాలి నాగరాణి గారు.
నేను ఎంత పాజిటివ్ ఉంటే అంత పాజిటివ్ని క్రియేట్ చేసుకుంటాను అని ఉండాలి. అది ముఖ్యము. తన పాజిటివే తన వాళ్ళకి బలం. వాళ్ళ గురించి టెన్షన్ పడడం వల్ల లాభం లేదు. ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడాలి. నా యొక్క ప్రెజెంటేషన్లో, నా ప్రమోషన్లో, నా యొక్క ఆబ్సెంట్ లేకుండా ఉండడంలో నేను ఎక్కువ సీరియస్నెస్ పెట్టాలి అని చూపించాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాం. మనం అట్రాక్ట్ చేస్తూనే ఉంటాం. శివనాశ్వరి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా విషయంలో పాజిటివ్ అంటే ప్రజెంటేషన్ అయిన వెంటనే ప్రొడక్ట్స్ తీసుకుంటారు సార్. ఈ వీక్ ఇప్పుడు ఇది శుక్రవారం కదా, ఈ శనివారం నుంచి గురువారం వరకు మీకు ఏమైనా పాజిటివ్స్ జరిగాయా? జరిగినాయి సార్. మా ఇంటికి వేరే కస్టమర్ అంటే మా సార్కి వేరే వాళ్ళు వచ్చారు సారు కోసం. వస్తే వాళ్ళకి కాఫీ టేస్ట్ చేయించాను. కాఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్తే బాక్స్ తీసుకున్నారు సార్. నచ్చింది. గుడ్, వెరీ గుడ్. ఒకసారి మనం అందరం క్లాప్ ఇస్తూ రియాక్షన్స్ దగ్గర ఉంటాం. ప్రజెంటేషన్ మేడం ఇచ్చి స్పాట్ రీటైల్ చేస్తారు సార్. వెరీ గుడ్ మేడం. అట్లా టీం దగ్గర మీరు గమనించారా? టీం రోజు ప్రోగ్రామ్స్ కి రావడము, సంఖ్య పెరిగింది అనడం, ప్రమోషన్ సంఖ్య, అట్లా టీం దగ్గర ఏం గమనించారు? నిన్న అదే వెంకటలక్ష్మి కొంచెం డల్ అవుతా ఉంటది. నిన్న స్క్రమ్ మీట్ సార్ స్పెషల్ గా పెట్టి ఇంకా కొంచెం మోటివేషన్ బాగా చేశారు. చేయబట్టి తను మళ్ళీ వర్క్ లోకి రావడం స్టార్ట్ అయ్యింది. ఇది కర్తవ్యోపదేశం జరిగింది. అవును సార్. ఖచ్చితంగా అవసరం అందరికి. అవును సార్. కాకపోతే నేను ఎక్కడెక్కడి నుంచో తీసుకుంటూ ఉంటాను. నాకు కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది. కాకపోతే ఉద్యోగంలో అవసరం కాబట్టి సర్వైవల్ పాయింట్ పెట్టి వెళ్ళిపోతాం. ఇది ఓన్ గా చేసేది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఓకే. కుమార్ గారు షాప్ తీయడంలో ఎటువంటి నీరసం రాదు, కానీ వివో చేస్తున్నప్పుడు అనేక సార్లు నీరసం వస్తుంది. ఎందుకని అంటే అది సర్వైవల్ పాయింట్. అది లేకపోతే ఇంకా అసలు లోపల ఇంకో ఆప్షన్ ఉండదు. దానికి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనేది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనసు చూస్ చేసుకుంటా ఉంటది. అందుకని ఇక్కడ ఆప్షన్స్ తీసేయాలి. అసలు ఆప్షన్స్ తీసి ఇంకా వేరే క్వశ్చనే లేదు. అక్కడ వచ్చినా రాకున్నా నేను ఈ జ్ఞానం నాకు అవసరం, ఈ జ్ఞానం ఏదో ఒక రోజు నన్ను ఒడ్డుకు చేరుస్తుంది అని అనుకోవాలి. పర్సనల్ గా కష్టపడేటువంటి మార్కెటింగ్ కి వేరే వాటి దానికి ఏమో మొబైల్, దానికి సౌండ్ గా అది ఎనర్జీ ఉంటుందా ఏంటి, బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుందా లేదా అన్ని చూసుకొని ప్రాణం నిలబెడుతుంది, జీవితం నిలబెడుతుంది అనే వివాక్ మాత్రం నెట్ బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోకుండా అసలు ఇవన్నీ చూసుకోవట్లేదు. ఎట్లా అది అసలుకి ఆకర్షిస్తున్నట్ట వికర్షిస్తున్నట్ట వివాని? వికర్షిస్తున్నట్టు. మరి ఈ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది సార్ అంటే ఇంకా మనమే. అందుకని ఈ లీడర్లు మీట్లు ఖచ్చితంగా లీడర్ మీట్కి రావాలి. ఇంకా వేరే దగ్గర సమయం లేదు మాట్లాడుకోవడానికి. ఓకే వెంకటలక్ష్మి గారు. ఇంకా మా చెల్లి అసలు వర్క్ చేయనంది సార్. ఫస్ట్ సార్ చెప్పిన తర్వాత వచ్చింది. ఈ మధ్య తను నాకంటే స్పీడ్ గా ఉంది సార్. పోస్టల్ అంటే అమ్మ వాళ్ళది కిరాణా షాప్ దగ్గర ఒక పాంప్లెంట్ అటు ఇటు అంటిద్దాము, తెలుస్తుంది అందరికి వస్తారు అని తప్పంటుంది సార్. గుడ్, చేయడం మంచిదే. బట్ అందులోంచి చూసి నచ్చుతున్నాయి అడుగుతున్న వాళ్ళు పాజిటివ్ నే చూడమని, నచ్చని పట్టించుకో. అది ఆ రిజెక్షన్ హ్యాండ్లింగ్ నేర్పండి, ఆ బలంగా తయారు చేయండి. చెల్లి ఆ రోజు స్టార్స్ అదే మీటింగ్ కి వెళ్ళారు కదా, అది స్టార్ మీటింగ్ కి. అప్పుడు డైమండ్ సార్ చెప్పారంట ఏమని, మనం ఇప్పుడు బట్టల షాప్ కి వెళ్తే ఎన్ని చీరలు తీస్తాము, ఒక్క చీర కూడా తీసుకోము. అలా మన షాప్ ఉంటే ఎంతో మంది చీరలు చూసి వెళ్ళిపోతా ఉంటారు, అయినా తన షాప్ క్లోజ్ చేసుకోడు. ఒక్క చీర అయినా కొంటారన్న హోప్స్ తో ఉంటాడు. అట్లని చెప్పారంట. అది బాగా పెట్టుకుంది చెల్లి. అంతే, ఆ జ్ఞానం అనేది అవసరం.